రికార్డింగ్. ఓకే. సో మనకు ఆన్సర్ కావాలి డైనమిక్గా. సో మనకు డైనమిక్ ఆన్సర్ కావాలన్నప్పుడు మనం ఏం వాడవచ్చు అంటే మనము ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ వాడవచ్చు. మనం ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ని మనం ఎలా చేయాలంటే మనకి ఆల్రెడీ h1 వాల్యూ మనకి ఈ 5 6 కదా, రెండు ఈ వాల్యూస్ మనకు అవుట్పుట్ కావాలి, రైట్. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా స్క్రిప్ట్ రాసుకొని ఇక్కడ స్క్రిప్ట్ మనకు ఆల్రెడీ 5కి 6కి పవర్ కావాలి, రైట్. బేసిక్ లెవెల్ చెప్తున్నా. ఓకే. డైనమిక్ అంటే మనం చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ లెవెల్లో మనం అర్థం చేసుకుంటే అర్థం చేస్తాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఈ ఎలిమెంట్ని రీడ్ చేయాలి ఆన్సర్ పెట్టాలంటే, అవునా. ఇందులో ఆన్సర్ పెట్టాలంటే ఈ ఎలిమెంట్ని రీడ్ చేయాలి. ఎలిమెంట్ రీడ్ చేయాలంటే ఒక్కరు చెప్పండి అమ్మ, నాకు ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి. ఎలిమెంట్ని స్క్రిప్ట్లో రీడ్ చేయాలంటే క్వరీ సెలెక్టర్. ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. ఐడి కాబట్టి ఏంది, హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఓకేనా. రేపు క్లాస్ ఏముండదు, రేపు మొత్తం క్వశ్చనింగ్ ఏమో బాగా ప్రిపేర్గా అంటే HTML CSS ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు రేపు నేను, ఓకేనా. ఏ పర్స్పెక్టివ్లో అని అడగవచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడగవచ్చు, ఓకేనా. క్లియరా. రేపు మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్సే, ఓకేనా. వినిపిస్తుంది అందరికీ? అనండి నాతోటి. రేపు ఒక్కొక్క ఇప్పుడు ఎట్లుందంటే అన్న పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే ఆన్సర్ తెలుసు కానీ క్వశ్చన్ ఎట్లా అడుగుతారో తెలియదు. అది అందుకని అది పోవడానికే మనం ఇది ఒక డ్రిల్ పెట్టుకుందాం ఇప్పటి నుంచి, అర్థమైందా. వారంలో ఒకసారి ఒక క్లాస్ అంతా డ్రిల్లే. క్లాస్ క్వశ్చన్స్ అడుగుతా, డిఫరెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి నుంచి సండేస్ కూడా తీసుకోండి అన్న. మీ ఓపిక, ఏమొద్దు, సండేస్ కూడా తీసుకోండి. మీ ఓపిక. నిన్న మేము మాట్లాడుకున్నాం అన్న. ఓకే డన్. సండేస్ కూడా తీసుకో. ఓకే డన్. పర్లేదు తీసుకుందాం. రేపు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, రేపు ఇంటర్వ్యూ సెషన్, ఓకేనా. రేపు ఇంటర్వ్యూ సెషన్ ఇప్పటివరకు అయిన టాపిక్స్ అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఓకేనా. సో మీకు టాపిక్స్ కావాలంటే మీరే చూపించారు వెబ్సైట్, ఇందులోకి వెళ్ళి చదువుకోవచ్చు మీరు, లేదంటే రిఫర్ చేసుకోవచ్చు, రైట్. అంతే కదా, అవునా కదా. నేను ఏ పర్స్పెక్టివ్లో అడగవచ్చు, ఏ టైప్లో అడగవచ్చు, బట్ ఆన్సరింగ్ కావాలి. బట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, తెలిసిన క్వశ్చన్ల కింద మించి అడగం మనం, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసిన టాపిక్స్ అవి, రైట్. అవునా కదా. నిన్న సెకండ్ బ్యాచ్ వాళ్ళకి అయింది డ్రిల్ రాత్రి. వాళ్ళు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారు, పర్ఫెక్ట్గా టాస్కులు చేస్తారు, కానీ ఆన్సరింగ్ అస్సలు చేయలేకపోతారు. నిన్న ఇక వాళ్ళకి టైం ఇచ్చిన గట్టిగా, ఈసారి అంటే వదిలేసి నేనంటే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను, కానీ మీరు అది కెరీర్, అది ఒక్కసారి పోతే రాదు, మళ్ళీ మీ ఇష్టం, అది యూటిలైజ్ చేసుకుంటున్న లెక్క. ప్యారలల్గా టాస్కులతో పాటు ప్యారలల్గా మీరు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ సబ్జెక్ట్ కూడా ఉండాలి, థియరీ కూడా నేర్చుకోవాలని చెప్పాను నేను. అంతే కదా, నిజమా కదా. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తే ప్రాక్టికల్గా ఎవడు చూస్తాడమ్మా, నిన్ను టెస్ట్ చేసేది థియరిటికల్గానే టెస్ట్ చేస్తాడు వాడు, క్వశ్చన్లు అడుగుతాడు, క్వశ్చన్లు అడిగి క్వశ్చన్ మీదనే తీసుకుంటాడు, అవునా కదా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ప్రాక్టికల్గా కాకుండా ప్లస్ థియరిటికల్గా కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ టైప్లో క్వశ్చన్ అడిగి కూడా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. రేపు మాత్రం ఇంటర్వ్యూ డ్రిల్, ఓకేనా, రైట్. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే. సో ఇక్కడ ఏంది, ఎలిమెంట్ని రీడ్ చేసినాం. సో ఈ ఎలిమెంట్ రీడ్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలి మనం, వాళ్ళకి డైనమిక్గా ఆ 5/6 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, దాన్ని ప్లేస్ చేయాలి. చెప్పండి అమ్మ, నేను ఏ ప్రాపర్టీ తీసుకోవాలి అందులోకి ఆ ఎలిమెంట్కి ప్లేస్ చేయాలంటే, ఇక్కడ ప్లీజ్. నాకు అక్కడ ఆబ్జెక్ట్ రెడీగా ఉంది, ఆబ్జెక్ట్లకి అందులోకి ఇన్సర్ట్ చేయాలంటే, ఆ ఎలిమెంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలంటే నేను ఏ ప్రాపర్టీ తీసుకోవాలి ఇక్కడ. అన్మ్యూట్ చేయండి, చెప్పాలి ఫాస్ట్గా. తెలుసా తెలవదా, అదొక మాట చెప్పండి నాకు. తెలుసా తెలవదా ప్లీజ్ చెప్పండి. తెలుసా తెలవదా? తెలవదన్నా అంటే నేను చెప్తా.
ఆహాహా! ఒక ఆపరేటర్ ఉంటది మనకి. ఆ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి ఒక ఆపరేటర్‌ని కాల్ చేయాలి మనం. కాల్ చేసి దానికి మనం అసైన్ చేయాలి. చెప్పాలి. మౌనిక చెప్పమ్మా. లావణ్య బ్రాకెట్లు పంపింది. రా అరే నాన్న. కాదురా ఇప్పుడు నాకేం కావాలిడా ఇప్పుడు? నాకేం కావాలిడా? చెప్పు. నాకు ఈ ఆన్సర్‌లా ఈ స్పాన్‌లో నాకు ఆన్సర్ పెట్టాలి నేను. ఇన్సర్ట్ చేయాలి. అవునా? అవునా కదా? మనం బేసిక్‌లో జావాస్క్రిప్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం సార్. ఈ స్పాన్‌లో నేను డేటాని ఎంటర్ చేయాలంటే నేను ఆల్రెడీ ఆబ్జెక్ట్ రీడ్ చేసి అడిగి ఉన్నా. ఇందులోకెళ్ళి ఏ ప్రాపర్టీని కాల్ చేయాలి నేను? దానికి అసైన్ చేయడానికి. ఎలిమెంట్‌లోకి డేటాని డైనమిక్‌గా ఎంటర్ చేయాలంటే ఏ ప్రాపర్టీ వాడతాం? సాహితీ, సాహితీ చెప్పు. చెప్పమ్మా. గుర్తుందా? గుర్తులేదు. అయ్యో దేవుడా! గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీస్ కాల్ చేస్తాం. ఓకేనా? మనం ఎలిమెంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా డేటాని రీడ్ చేయాలన్నా ఈ ఎలిమెంట్స్ వాడతాం మనం. ఓకేనా? ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ వాడాలి. ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఇన్సర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇన్నర్ టెక్స్ట్ వాడాలి. ఓకేనా? క్లియరా? వాల్యూ ఎప్పుడు తీసుకుంటారన్న మరి డాట్ వాల్యూ ఉంటుంది కదా. డాట్ వాల్యూవా? ఆ డాట్ వాల్యూ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఈ ఫీల్డ్లో ఉన్న వాల్యూని యూజరు డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాడు కదా. సబ్మిట్ కొట్టినప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న డేటాని రీడ్ చేయనీకే డాట్ వాల్యూ అని వాడతాం. ఓకేనా? దీనికి ఒక ఐడి ఇచ్చేసి యూజర్ నేమ్ అనుకుంటాం. యూజర్ నేమ్ అనుకొని ఒక బటన్ తీసుకుంటాం. దీనికి ఏంది ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ రాస్తున్నా. గెట్ నేమ్ అని కొడుతున్నా. ఏదో ఒక నేమ్ మెథడ్ రాసుకుంటున్నా. ఆ మెథడ్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఎక్కడ స్క్రిప్ట్లో ఒక మెథడ్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇది పక్కకు పెట్టండి. ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నా మెథడ్ని. సో ఆ మెథడ్కి ఏం కొట్టాలి? ఫస్ట్ కీబోర్డు ఫంక్షన్ అని కొట్టాలి. గెట్ నేమ్కి ఏం చేయాలి? ఇది మెథడు. సో ఈ మెథడ్లో నేను ఏం కాల్ చేయాలి? ఫస్ట్ ఏం రీడ్ చేయాలి? నేను ఆ డేటాను రీడ్ చేయాలి డైరెక్ట్గా. సో ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్ లెట్ తీసుకోండి. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను అక్కడి నుంచి వచ్చే ఆ ఇన్పుట్ వాల్యూని రీడ్ చేస్తున్నా. ఇన్పుట్ వాల్యూ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ వాడండి. క్వరీ సెలెక్టర్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడచ్చు. క్వరీ సెలెక్టర్ ఇస్ బెటర్ వే. సో క్వరీ సెలెక్టర్ వాడే హ్యాష్ ఏంది? నేను అక్కడ ఐడి నేమ్ ఏమి ఇచ్చిన? యూజర్ నేమ్ అని ఇచ్చిన. ఓకేనా? యూజర్ నేమ్ అని ఇచ్చేసి ఇప్పుడు అందులో ప్రాపర్టీ రీడ్ చేయాలంటే ఇది ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి ఇన్పుట్ ఫీల్డ్కి మాత్రం డాట్ వాల్యూ అని తీసుకుంటాం. ఓకేనా? ఇన్పుట్ ఫీల్డ్కి మాత్రం డాట్ వాల్యూ అని తీసుకుంటే అది ఏం చేస్తుంది అంటే ఈ డాట్ వాల్యూ అనేది అక్కడ వాల్యూ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేసి మనం కన్సోల్లో పెడతాం. కన్సోల్ ఏంది? కన్సోల్ సిఎల్జీ కన్సోల్ లాగా పెట్టేసుకుంటే ఏమవుతుంది? నేమ్ ప్రింట్ చేసుకుంటే మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. లేదంటే డైనమిక్ ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ కూడా ప్రింట్ చేయొచ్చు. యూ ఎంటర్డ్ ఇక్కడ ఏం చేస్తున్నా? రిజల్ట్ ట్యాగ్ తీసుకుంటున్నా. రిజల్ట్ ట్యాగ్ తీసుకొని నేను ఏం చేస్తున్నా? క్లాస్ రిజల్ట్ ట్యాగ్ తీసుకొని ఈ రిజల్ట్ ట్యాగ్లోకి డేటా చూపించాలనుకుంటున్నాను నేను. అప్పుడు నేనేం చేయాలి? కన్సోల్ బాల్ నేను ఏం చేస్తా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్వరీ సెలెక్టర్లో ఏం చేస్తున్నా? నేను సింపుల్గా క్లాస్ సెలెక్టర్ ఏంటి? నాకు రిజల్ట్ అనేది క్లాస్ సెలెక్టర్లో డాట్ ఇన్నర్ టెక్స్ట్ జస్ట్ వచ్చేది అవుట్పుట్ ఇన్నర్ టెక్స్టే కదా. కాబట్టి ఇన్నర్ టెక్స్ట్ అని తీసుకుంటాం. ఇన్నర్ హెచ్టిఎంఎల్ తీసుకోండి. సో హెచ్టిఎంఎల్ తీసుకోండి. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు డేటా ఏంటి? డేటా ఏంది? మనకు నేమ్ అనేది అసైన్ చేస్తున్నాం. రైట్? అంతే కదా. సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది కాదు, ఒకసారి లైవ్లో సెట్ చేయండి. సో అబ్జర్వ్ చేయండి.
ఇదేమో 5⁶, సారీ ఆ బటన్కి నేమ్ ఇవ్వలేదు కదా, బటన్ ఏంది, బటన్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది బటన్, రైట్. సో క్లిక్ మీ గెట్ నేమ్ అని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను, గెట్ నేమ్ అని నేమ్ ఇచ్చుకుంటున్నాను బటన్కి, గెట్ నేమ్ అనే బటన్కి నేమ్ ఇచ్చుకుంటున్నా. ఓకే, సో గెట్ నేమ్ అని నేమ్ ఇచ్చుకునే బటన్ ఇప్పుడు నేను ఎంటర్ చేసి, సో డైరెక్ట్ ఇక్కడ ఒకసారి చేంజ్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఎంటర్డ్, సో యూ ఎంటర్డ్ నేమ్ ఈజ్ కిరణ్, అది రావాలి నాకు. ఏం నేను ఏదో ఏ నేమ్ ఎంటర్ చేస్తా, టెస్ట్ అని ఎంటర్ చేసి గెట్ నేమ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఏంది అది ఏమొచ్చింది చెప్పమ్మా, చెప్పాలి, అర్థమైందా? వచ్చింది కానీ నువ్వు ఏ నేమ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంటుంది. కిరణ్ కుమార్ గెట్ ఏమైంది, జస్ట్ నేమ్ చేంజ్ అయింది, యూ ఎంటర్డ్ నేమ్ ఈజ్ కిరణ్ కుమార్, అవునా కదా? సో ఇలా 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 ఏంటంటే సింపుల్గా వాళ్ళకి ఎంటర్ చేయాలన్నా అలా నుంచి రీడ్ చేయాలన్నా కూడా మనకి ఇప్పుడు లావణ్య అడిగిన డౌట్ ప్రకారం ఏంటి, డాట్ వాల్యూ ఎక్కడ వాడతామన్నా అంటే ఇన్పుట్ ఫీల్డ్స్కి వాడతామమ్మా. ఓకేనా, ఇన్పుట్ ఫీల్డ్స్లోకి వెళ్ళి డేటాను రీడ్ చేయడానికి. అదర్ దెన్ ఇన్పుట్ ఫీల్డ్స్ డేటా రీడ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్ అని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ ఉంది, సమ్ ఏదో డేటా ఉంది, కిరణ్ కుమార్ అని ఉంది. ఓకే, కిరణ్ కుమార్ అని ఉంది. ఓకే, పీ ట్యాగ్ ఉంది, డేటా ఉంది. ఇప్పుడు పీ ట్యాగ్లో డేటా రీడ్ చేయాలి, నేను రీడ్ చేసి ప్రింట్ చేయాలి నేను, అది బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, బటన్ క్లిక్ చేసిన పీ ట్యాగ్ డేటా రీడ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ సింపుల్ ఏం చేస్తున్నాడా, పీ అని పెట్టేస్తా, పీ అని పెట్టేసి వాల్యూ పెడతా రాదు, ఇడ పీ అని పెడితే వాల్యూ పెడతా రాదు ఇడ. సో ఇన్నర్ టెక్స్ట్ అని కొట్టాలి, ఏం కొట్టాలి, ఇన్నర్ టెక్స్ట్ అని కొట్టాలి. ఇన్నర్ టెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్ ఏంటి, సో ఆ వాల్యూ వచ్చి సెల్లో స్టోర్ అవుతుంది, ఇక్కడికి వచ్చి ఈడ ప్రింట్ అవుతుంది. నేనేం చేసి సింపుల్గా జస్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో గెట్ బటన్ క్లిక్ చేస్తాను, ఆగండి, పీ ట్యాగ్ ఉంది కదా, సో బటన్ క్లిక్ చేయగానే దాని కిందనే పీ ట్యాగ్ కిందనే ఇక్కడ ఇంకో కిరణ్ కుమార్ వస్తుంది. క్లిక్ చేసిన చూడండి, యూ ఎంటర్డ్ నేమ్ ఈజ్ కిరణ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తుందా కిరణ్ కుమార్, ఇక్కడ నుంచి వస్తుంది. ఓకేనా, చూడండి ఇది ఈడ పర్ఫెక్ట్ ఉండాలి. మీరు జావా స్క్రిప్ట్ కూడా డేటాను రీడ్ చేయడము, డేటాను ఎలిమెంట్లో పెట్టడం. బట్ యాంగులర్కి వచ్చేవరకు మీరు ఈజీగా ఉంటుందిలే కానీ, బట్ మీరు రియల్ టైంలో మీరు ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని ఓన్లీ జావా స్క్రిప్ట్ మీద పని చేయాల్సి వస్తుందేమో, అర్థమైందా? ఓన్లీ జావా స్క్రిప్ట్ మీద పని చేయాల్సి వస్తుందేమో, ఆ టైంలో మోస్ట్లీ ఇవి వాడతాము, జాగ్రత్త. ఓకేనా, చూసుకోవాలి కంపల్సరీ చూసుకోండి. ఇది మనం బేసిక్గా స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం. ఇది ఇన్నర్ టెక్స్ట్, దీనికి సపరేట్ క్లాస్ ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా డిస్ప్లే చేయాలని చెప్పుకున్నాం మనం, అవునా కదా? సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఇప్పుడు ఇవాళ టాపిక్ చెప్పాను కదా, మళ్ళీ రివైజ్ చేసుకోండి ఈ టాపిక్ని. సో బట్ అయితే ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను నేను. మన టాపిక్ ఏంటి ఇప్పుడు, సో డైనమిక్గా ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అని చెప్పడం. సో డైనమిక్గా డేటా ఏం లేదు, బట్ ఏంటంటే నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డాక్యుమెంట్లో ఉన్న ఈ ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాను. ఏ ఎలిమెంట్ని, ఐడి ఆన్సర్ ఉన్న ఎలిమెంట్ని రీడ్ చేసి దాంట్లోకి ఇన్నర్ HTML అనే ఒక ప్రాపర్టీ వాడి దానికి ఏం చేస్తున్నా, ఇది ఎక్స్పోనెన్షియల్ సింబల్ అమ్మా. డబల్ స్టార్ కొడితే ఎక్స్పోనెన్షియల్ సింబల్, 5 కొడితే ఏమవుతుంది, 5⁶ అవుతుంది. అది 5⁶ అయితే ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ, 5⁶ ఏమవుతుంది మనకి, 15625 అవుతుంది, రైట్? క్లియరా? సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ అమ్మా. సో ఎప్పుడైనా పవర్స్లలో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఇలా వాడుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి చూసి ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో మనకేంది, ప్రిసిడెన్స్ ఆపరేటర్ అంటే ఏంటి? సో సింపుల్గా ఇన్ ది జావా స్క్రిప్ట్ ప్రిసిడెంట్ ఆపరేటర్ ఇన్స్యూస్ ది ప్రియారిటీ ఆఫ్ ది ఆపరేటర్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్ కంటైన్ ది మల్టిపుల్ ఆపరేటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ టు ఎగ్జిక్యూట్ ది బిలో ఎక్స్ప్రెషన్. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాం. సో ప్రియారిటీ ఓకే, ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇస్తే దీనికి ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతున్నాం, అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. కాపీ, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను డాక్యుమెంట్ HTML ఇక్కడ పెడుతున్నా, రిమూవ్ చేసేస్తున్నా. సో 50/5 ప్రియారిటీ ఏమొస్తుంది చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఇది కాదు, క్వశ్చనింగ్లో కూడా అదే వేయాలి మనం, రైట్? క్వశ్చనింగ్లో కూడా అదే వేయాలి.
ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఈజ్ ఈక్వల్ టు లెట్ గిట్ అన్న అవసరం లేదు, ఇది రిమూవ్ చేద్దాం. సో ఇది దీని బదులు ఈజ్ ఈక్వల్ టు పెడదాం. ఓకేనా, ఇది యూజర్స్ కనిపించడానికి ఇక్కడ వచ్చే వాల్యూ డైనమిక్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, ఇక్కడ వచ్చే వాల్యూ డైనమిక్ వస్తుంది. సో మనకి ఏంటంటే ప్రియారిటీ, ప్రిసిషన్ అంటే ప్రియారిటీ తీసుకుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతుంది, ఇలా ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతుంది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 20 వస్తుంది. 20 వస్తుందంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతుందమ్మా చెప్పమ్మా. ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతుంది, ఎట్లా డివైడ్ అవుతుంది ఇది చెప్పాలి. ఫస్ట్ ప్రియారిటీ ఏమవుతుంది, నిన్న చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటమ్మా చెప్పాలి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నోట్ పేయాలా మీకు. నిన్న ఒక ప్రిన్సిపల్ చెప్పిన, బద్మాస్ బద్మాస్ బద్మాస్. ఫస్ట్ ప్రియారిటీ దేనికి పోతుందమ్మా, డివిజన్స్కి పోతుంది. ఓకేనా, అంతే కదా. బీఓడి ఎంఏఎస్, బీఓడి, డి అంటే డివిజన్, ఏమంటే మల్టిప్లికేషన్, ఏ అడిషన్, సబ్ట్రాక్షన్ లాస్ట్ పోతుంది ప్రిఫరెన్స్, రైట్. అంటే ఫస్ట్ డివైడ్ అయ్యి తర్వాత మల్టిప్లై అవుతుంది కదా, అంతే కదా. మనకి నార్మల్ బద్మాస్ అందుకే 20 వస్తుంది, అందుకనే రైట్. సో మరి ఈడ ఏంది మనకి ఆపరేటర్ ఏంటిడా, సో ప్రిసిడెన్స్ ఆపరేటర్ అంటే అది ప్రిసిడెన్స్ ఆపరేటర్ నార్మల్గా అయితే 20 వస్తుంది ఇది మనకి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అదే చూపిస్తుంది స్టూడెంట్ కూడా. సో 50 డివైడ్ 5 అయిపోయాక తర్వాత దీనికి అంతే కదా, 5 10 50 అవుతుంది, తర్వాతకి దీనికి మల్టిప్లై అవుతుంది, రైట్. సో ఇది ప్రిసీడింగ్ ఆపరేటర్ అంటే దీనికి ఏంది మనం ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అన్నమాట. మనం ఇచ్చినవి కూడా ఆటోమేటిక్గా బీఓడి రూలే ఫాలో అవుతుంది, బీఓడి ఎంఏఎస్ రూలే ఫాలో అవుతుంది అది జావా స్క్రిప్ట్ అనేది. ప్రిసీడింగ్ ఆపరేటర్ అని సింపుల్గా ఏంటంటే ఆ బ్రాకెట్స్తో సపరేట్ చేయడం అని మీనింగ్. ఓకేనా, సో మనకి ఇది ప్లస్ మనకి ఏది మన అది ఇంకొక ఆపరేటర్ ఉంటుంది ఏంటంటే ఇక్కడే చూసినాం నిన్న, కామర్స్ ఆపరేటర్ కాదు, గ్రూపింగ్ ఆపరేటర్, ఈ సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రిసీడింగ్ ఆపరేటర్స్లో మనకి ఏంది, ఫస్ట్ వచ్చేసి మనకి బ్రాకెట్స్ ఆపరేటర్, ఓకే, డాట్, ఇవన్నీ ప్రిసీడింగ్ ఆపరేటర్స్, న్యూ, సో స్క్వేర్ బ్రాకెట్, ఓకే, ఇవన్నీ ప్రిసీడింగ్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి మనకి. ఒకసారి చెక్ చేసుకోండి. హలో హలో మామ ఎవరా నిన్న నుంచి నిన్న కూడా పోయిండ్రా ఈవినింగ్ బ్యాంక్ కాడికి, ఏం చెప్తలేడు, అవుతుంది అంటుండు. వాడు బ్యాంక్ చెప్పిన కానీ ఇద్దరు మా కమిట్మెంట్లు కూడా ఫోన్లో వస్తుంది, కమిట్మెంట్ ఇచ్చి టైంకి ఎట్లా అది అని ఏం చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇవాళ కూడా పోయిండు ఆడికి, మేనేజర్ని మళ్ళీ ఇబ్బంది పెడితే బాగుండదురా అని నాన్న అంటుండే, ఎక్కువ అడగలేకపోతుంది. మళ్ళీ వాళ్ళది ఎట్లుంటుందో మైండ్ సెట్ వస్తుందని చెప్పడమే ఎక్కువ మనకి, మళ్ళీ అంత ముందుకు రాదని చెప్పేసి ఇప్పుడు వస్తుంది అన్నాడు. వాడు కట్టిండు కాబట్టి వస్తుంది అంటుండు. అయిపోతా సార్ ఇవాళ అంటున్నాడు, ఫోన్ చేస్తే అదే మాట అంటుండు, మామ అయిపోతా సార్ ఇవాళ మీకు అంటాడు. అయిపోయింది, సైన్ కూడా అయిపోయి వచ్చింది, అది అయిపోతుంది మీకు చెక్ పడుతుంది అని అంటాడు వాడు. సైన్ అయిపోయి వచ్చిందంట, కిందకి వచ్చిందంటే అయిపోయింది సార్ మీకు చెక్ పడుతుంది, ప్రాసెస్ చేయడం అంత ఏం లేదు, కింద మా కాడ ప్రాసెస్ చేయడమే ఉంది అని అంటున్నాడు. నిన్న రాత్రి పడుతుందని చూస్తే రాత్రి దాకా చూసినాం. ఇక నాన్న కొద్దిగా నిన్న మొత్తం మన రాత్రి నుంచి కొద్దిగా మోషన్స్ అయినాయి బాగా, ఆయన తిరగలేకపోతున్నాడు. నిన్న స్టేషన్ కూడా నిన్న మధ్యాహ్నం పోయిండు, ఇది పర్మిషన్ తీసుకొని మధ్యాహ్నం పోయి అటు నుంచి బ్యాంకు కలిస్తే డైరెక్ట్ కలిసినట్టు ఫోన్లు ఎందుకు అని చెప్పి. అయితే లేదు అయిపోతుంది సార్ ఇవాళ నీకు కంపల్సరీ నైట్ వరకు మ్యాక్సిమం అయిపోతుంది, పడిపోతుంది సార్ అమౌంట్ అన్నాడంట. మరి నిన్న నైట్ వరకు పడుతుంది అన్నాడు, ఇంకా పడ్డదన్నాడు ఇంకా వాళ్ళే అడ్డు, నిన్న నైట్ వరకు పడిపోద్దని చెప్పాడు. ఇంకా నేను లేచే లోపల డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇక నేను మాట్లాడలే, నేను కూడా కమిట్మెంట్ ఇచ్చిన మామ నీ లెక్కని, ఇంకిద్దరు ముగ్గురు ఉండరు, నాకు ఫోన్లు వస్తాయి ఒకటి. ఎందుకంటే మనం అట్లా వాడు అదే తిడుతున్నాను, తిట్టింది నిన్న. మీరు కమిట్మెంట్లు ఇచ్చుకున్నాను నేను, వాళ్ళు ఆగుతారా పాపం, టైం చెప్పిన టైం ఫోన్లు చేస్తున్నారు నాకు, నేనేం చెప్పానంటే లేదు సార్ అయిపోయింది సార్, అయిపోతుంది సార్, నేను రాదంటే రాదని చెప్పి సార్, అయిపోయింది ప్రాసెస్, సైన్లోనే అయిపోయినాయి సార్, టెన్షన్ ఎందుకు పడుతుంది మీకు, అమౌంట్ పడతారు అంటాడు వాడు. ఇంకా నాన్న కూడా మైండ్లో అనుకుంటున్నట్ట గట్టి గడుతూ కూడా బాగుండదు, ఎందుకు మళ్ళీ అయిపోయింది అంటుంది కదా, అసలే మనం క్లిష్ట పరిస్థితులు మళ్ళీ అంత గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి వెనకకి వచ్చినట్ట. నేను పడుతుంది లేదు సర్లే మంచిది, ఏపీ అబ్బాయి సరే ఇయ్యాలి కాకుండా రేపటి వరకు ఏపీ నాకు అని కూడా వచ్చిందంట.
నాకు ఎందుకంటే మాట పోతుంది వేరేక్కడ అన్నీ చెప్పేసిన దరిద్రంగా ఉంది నాకు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు పాపం వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళు నువ్వే చెప్పమంటివి నువ్వు చెప్తేనే వాళ్ళకి ఆశ కలిగిస్తుంది టైంకి వస్తున్నాయి అని చెప్పి అన్న వరకే ఇక అది ఇది సరే సార్ ఇక లేపిస్తా సార్ నైట్ వరకు కడుపుతో చెప్తా సార్ అన్నాడంట మరి ఇక ఇంతవరకు ఏం అడగలేదు నాన్న కూడా నేను ఇక మరి కొద్దిగా లేచి వెళ్ళిపోయింది ఆయన అదే ఇంకో ఫోన్ వస్తాను చూడు నాకు ఇంకో ఫోన్ వస్తాను మళ్ళీ చేస్తాను ఫోన్ నేను చేస్తాను కనుక్కొని చేస్తాను ఓకే అమ్మా సో ఒకసారి ఈ ఆపరేటర్స్ అని చెక్ చేయండి మీరు ఓకే షిఫ్ట్ ఆపరేటర్ అంట సైన్ ఆపరేటర్ ఈ ఫోన్లు హలో హలో గుడ్ మార్నింగ్ ఓకే yeah I need that but will you call me after 12 so if it is possible we'll take the demo also so what is the plan how we can get the markup on that so I need a whole details on that. So it's also our company Murasoft Technologies okay so I need a API for my client okay thank you ఆన్సర్ చేయకపోతే బాధపడతారు అవతల ఏమంటారమ్మా అంత కరెక్టేనా అవతల ఫోన్ చేసి ఎంత ఇంపార్టెంట్ ఫోన్ చేస్తారు ఫోన్ ఎత్తద్దు అనుకుంటే కానీ ఎత్తకపోతే బాధపడతారు అవతల మళ్ళీ ఓకే ఇవన్నీ చెప్తా ఓకే ప్రిసిడెన్స్ ఆపరేటర్స్ ఓకే సరే ఈ కండిషన్స్లలో మన కంట్రోల్ ఫ్లోస్లో మనం ఇఫ్ ఎల్స్ చూసినాం కదా క్లియర్ అయింది లేకపోతే డౌట్స్ ఉన్నాయా మీకు ఒక్కసారి టకా నాకు మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి ఏ టాపిక్స్ చేసుకున్నామని ఓకేనా సరే థమ్స్ పెడుతురా ఆగండి నేను వేరే స్క్రీన్ ఆన్ చేస్తున్నా ఆ పక్క స్క్రీన్లో పెడుతుంది ఇప్పుడే మాట్లాడాలి మీరు మరి వేరే టీంకి వెళ్తారు ఎట్లా మాట్లాడతారు మీరు అర్థం కాదు మాట్లాడతామన్నా డెఫినెట్గా మాట్లాడతారా నాకైతే నమ్మకం తక్కువే అమ్మా నాకైతే నమ్మకం తక్కువే ఇక్కడే మాట్లాడతలేరు మీరు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్న మనిషిని అక్కడే మాట్లాడతారని డౌట్ నాకు ఆగండి వేరే స్క్రీన్ ఆన్ చేస్తున్నా కొద్దిగా ఆగండి 2 minutes సో మనం ఇలా నేను టాపిక్స్లలో ఒకసారి చూడండి మనకి కంట్రోల్ ఫ్లోస్ ఉన్నాయి కదా సో ఇందులో ఆల్మోస్ట్ మనకు లూప్స్ కూడా చెప్పుకున్నాం రైట్ వైల్ లూపు ఫర్ లూపు రైట్ ఇవన్నీ చెప్పినాం కదా డూ వైల్ ఇవన్నీ చెప్పేసుకున్నాం ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓకేనా సో బ్రేక్ స్టేట్మెంట్ ఎట్లా వాడతాం కంటిన్యూ స్టేట్మెంట్ ఎట్లా వాడతాం స్విచ్ కేసు కూడా వాడినాం మనం రైట్ స్విచ్ కేసు కూడా చెప్పుకున్నాం సో ఈ కండిషనల్ ఫ్లోస్ అన్నీ అయిపోయినాయి రైట్ సో మనకి జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్లో మనకి ఏంది నార్మల్ ఫంక్షన్స్ పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ రైట్ సో డిఫాల్ట్ పారామీటర్స్ ఏమన్నా చెక్ చేద్దాం ఒక్కసారి సో మనకేంది ఫంక్షన్స్ సంబంధం తీసుకుంటున్నాం P+P సో ఇది చూసినాంలే నార్మల్గా ఇది అన్నీ చూసినాం మనం సో ప్రాక్టీస్ చేయండి ఇలా చాలా నీకు స్టఫ్ ఉంది ఇలా నేను ఇందులో ప్రాక్టీస్ చేయండి చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి కొద్దిగా అర్థం చేసుకోండి అంతే సో మనకేంటి ఇక్కడ కంట్రోల్ ఫ్లోస్ అయిపోయాక మనకి నెక్స్ట్ ఏంటి ఫంక్షన్స్లో కూడా మనం డిఫరెంట్ ఫంక్షన్స్ చూసుకున్నాం హోస్టింగ్ కాన్సెప్ట్ తెలుసా మీకు చెప్పినా మీకు హోస్టింగ్ కాన్సెప్ట్ చెప్పినాను కూడా మీకు చెప్పినారన్నా చెప్పలేదా హోస్టింగ్ చెప్పినారు మళ్ళీ చెప్పండి అన్న మాట్లాడండి అమ్మా ప్లీజ్ చెప్పినారన్నా సరే మాట్లాడితే ఒక్కొక్కరికి 500 ఇస్తా ఒక్కొక్క మాటకి 500 వద్దులేను కానీ అదేంది 35 అకౌంట్ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ HDFC సర్వీస్ ఒకసారి మాట్లాడితే 500
నాకు 500 వద్దన్నా. ఇప్పుడు నాది హెచ్డిఎఫ్సి అకౌంట్. చెప్పండి, హోస్టింగ్ కాన్సెప్ట్ చెప్పినా చెప్పలేదా మీకు? నా వాయిస్ వినిపిస్తుందంటే చెప్పిరన్నా. నాకడ ఫాల్ట్ ఉన్నట్టుంది, అది మీ ఫాల్ట్ కాదు. ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. చెప్పినారు. హోస్టింగ్ కాన్సెప్ట్ ఏంటది? హోస్టింగ్ ఎక్కడ క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది హోస్టింగ్ కాన్సెప్ట్, రైట్? అంటే ఎక్కడి నుంచైనా ఫంక్షన్ కాల్ చేయొచ్చు అని మీనింగ్. మనం హోస్టింగ్ ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినాం అనుకో, అది డౌన్లో బాటంలో క్రియేట్ చేసిన, ఎక్కడ క్రియేట్ చేసినా బ్లూ ప్రింటే, రైట్? ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు ఆ ఫంక్షన్ మనం, అవునా? దాని హోస్టింగ్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఇట్ విల్ టేక్ టు టాప్ లెవెల్ అనమాట. ఎగ్జిక్యూషన్ టైప్లో ఏమవుతుందంటే ఆ ఫంక్షన్స్ అని ఏమవుతాయి అంటే టాప్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతాయి, మనకు కనిపించే వర్చువల్గా టాప్ లెవెల్కి వెళ్ళిపోతాయి కంపైలేషన్ టైంలో. ఎప్పుడైనా మెథడ్ని ఎక్కడ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెథడ్ కాల్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ ఎట్లా అంటే నీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ జెడ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసిన. సో దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే ఇదే దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేసుకొని ఫంక్షన్ ఎక్స్ అనే దాన్ని తీసుకొని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను నేను, రైట్? హోస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా థియరీ కూడా చూపిస్తాను మీకు. సో ఫంక్షన్ క్రియేట్ చేసిన నేను, ఏంటది? ఎక్స్ ఫంక్షన్. ఒకసారి నేను లైవ్లో చూస్తున్నాను ఇక్కడ. నేను నాకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ కనిపిస్తుంది ఇక్కడ, కనిపించడం లేదు. వై, ఎందుకు కనిపించడం లేదు? బికాజ్ నేను ఫంక్షన్ డిక్లేర్ చేసిన, చెప్పాలి, ఫంక్షన్ డిక్లేర్ చేసిన, బట్ నేను కాల్ చేయలే ఫంక్షన్ని కాల్ చేయలే. ఫస్ట్ మనం ఏంటి, సీక్వెన్స్ ప్రకారము ఇక్కడ డిక్లేర్ చేసిన నేను ఫంక్షన్ని, ఇక్కడ కాల్ చేస్తున్నాను నేను. ఓకే, ఎక్స్ని కాల్ చేస్తున్నా, ఇది ఫంక్షన్ నాకు. ఓకే, ఫంక్షన్ కాల్ చేసిన, ఇప్పుడు డేటా వస్తుంది మనకు, అవుట్పుట్ వస్తుంది, రైట్? సో అబ్జర్వ్ చేయండి, మనకి ఏడుంది అది, ఇది జావా. సో ఫంక్షన్ అవుట్పుట్ వచ్చింది మనకి, రైట్? సో ఫంక్షన్ కాల్ చేసిన అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ కాల్ చేసిన నేను. సో నేనేం చేస్తున్నా, ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ చేస్తున్నా, దానికన్నా ముందు కాల్ చేస్తున్నా. ఏమైనా చేంజ్ ఉందా చెప్పండి? ఏమైనా చేంజ్ ఉందా? బట్ అదే మనము ఒక వేరియబుల్స్కి వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెంసేపు కామెంట్ చేస్తున్నాను నేను. ఓకే, సో దీన్ని కొంచెంసేపు కామెంట్ చేసి నేను ఏం చేస్తున్నాడు, తీసేసుకొని కంట్రోల్ ఎక్స్ తీసుకుంటున్నా దీన్ని. ఓకే, సో కంట్రోల్ ఎక్స్ తీసుకొని దీన్ని కామెంట్ చేస్తున్నా ఫంక్షన్ కొంచెంసేపు. ఈ ఫంక్షన్స్ని ఓన్లీ ఫంక్షన్స్కి మనకి అప్లికేబుల్ అవుతుంది హోస్టింగ్ కాన్సెప్ట్. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఒక లెట్ వేరియబుల్ తీసుకున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా, ఈ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్ చేస్తున్నా. ఇదేంటది, ఇది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ ఎక్స్ తీసుకొని, పెద్దగా చేస్తే కనిపిస్తుంది. సో నేనేం చేస్తున్నా, ఎక్స్ వేరియబుల్ తీసుకుని ఎక్స్ వేరియబుల్లో దీన్ని స్టోర్ చేస్తున్నా. ఓకేనా, దీన్ని స్టోర్ చేసేస్తున్నా. ఎక్స్ వేరియబుల్ స్టోర్ చేసి ఎక్స్ని దానికి అసైన్ చేస్తున్నా. నేను దేనికి చేస్తున్నా, పైన మనం ఇక్కడ అసైన్ చేస్తున్నా. ఏమైనా చేంజ్ ఉందమ్మా ఇప్పుడు? లేదు, అవునా? అర్థమవుతుందని చెప్పింది, చేంజ్ లేదు. ఇదే ఎక్స్ వేరియబుల్ నేను ఏం చేస్తా అంటే కింద అసైన్ చేస్తాను నేను. చూడండి నాకేమైంది ఇక్కడ చెప్పాలి, ఆన్సర్ డిసపియర్ అయింది అంటే నాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది నాకు చెక్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఎర్రర్ ఏమొస్తుందని కన్సోల్లోకి వెళ్ళాలి. కన్సోల్లోకి వెళ్ళి ఏం చేయాలి, కన్సోల్లోకి వెళ్తే మనకి ఎర్రర్ ఏందో చూపిస్తుంది ఇక్కడ, రైట్? ఇక్కడ ఎర్రర్ చదవాలి. అన్కాట్ ఎక్స్ బిఫోర్ కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకేనా, హోస్టింగ్ కాన్సెప్ట్ అనేది అన్నిటికీ అప్లికేబుల్ కాదమ్మా. ఓకేనా, హోస్టింగ్ కాన్సెప్ట్ అనేది అన్నిటికీ అప్లికేబుల్ కాదు, ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే హోస్టింగ్ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దట్స్ వై ఇదేంటంటే ఫంక్షన్ హోస్టింగ్ అని పెట్టేసిండు. ఓకేనా, క్లియర్? ఓకేనా, సో మనం హోస్టింగ్ అంటే సింపుల్గా ఏంది, సో సింపుల్ ఎక్కడ క్రియేట్ చేసిన ఫంక్షన్ అనేది, బట్ కంపారిజన్ టైంలో టాప్ మోస్ట్కి వెళ్ళిపోతుంది ఆ ఫంక్షన్, మనకు కనబడదు. టాప్ మోస్ట్లోకి వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు కాల్ చేసిన ఎక్కడ కాల్ చేస్తే అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఓకేనా, ఇలా కాల్ చేసిన ఇలా కాల్ చేసిన అన్ని ఏ టైంలో అంటే ఏ టైప్లో ఎక్కడ పెట్టినా కూడా ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అది మనకి, రైట్? సో ఇది హోస్టింగ్ కాన్సెప్ట్ అమ్మా. చెప్పినది మీకు అంతమందికి, బట్ రిమైండ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మంచి మెటీరియల్ దొరికించుకుంటే రిమైండ్ చేయండి ఇలాగెళ్ళి. సో ఇలాగెళ్ళి మించి అయితే ఏమి ఉండవు, చెక్ చేసిన రాత్రి అంతా నేను. ఓకే, సో మనకి కండిషన్ స్ట్రక్చర్డ్ వేలు ఉంది, ఇలా మీకు సపరేట్ సెక్షన్లో కూడా డివైడ్ చేసిండు వాడు మంచిగా. ఓకే, సో స్ట్రక్చర్డ్ వేలు ఉంది ఇది.
సో ఇది వాడండి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ ఇక్కడ అయిపోయింది. ఫంక్షన్స్లలో పారామీటరైజ్డ్ ఫస్ట్ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంది, నార్మల్ పారామీటరైజ్డ్ ఫంక్షన్ అది డిఫాల్ట్ పారామీటర్స్ అంటే. ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఏంది, ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సపరేట్గా. ఇవి పారామీటర్స్ అంటాం వీటిని, ఓకేనా. సో ఇవి పారామీటర్స్ అంటాం ఫంక్షన్కి. ఈ పారామీటర్ని యూజ్ చేసి ఫంక్షన్ లోపల విత్ ఇన్ ఫంక్షన్ లోపల మనం ఏమైనా వర్క్ చేయొచ్చు. అదే పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసి ఫంక్షన్ బయట ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా అంటే కుదరదు, ఓకేనా. పారామీటర్స్ ఇక్కడ డిక్లేర్ చేసి ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంటే కుదరదు అన్నమాట, ఓకేనా. రైట్. సో ఇలా మనకి ఫంక్షన్ పారామీటర్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి డిఫాల్ట్ పారామీటర్స్, ఇది కూడా కామనే. ఫంక్షన్ కన్స్ట్రక్టర్ చెప్పినా, మనకి కన్స్ట్రక్టర్ చెప్పలేము మీకు, రైట్. ఫంక్షన్ యొక్క కన్స్ట్రక్టర్ చెప్పిన సింపుల్గా చెప్పాలంటే ఓకే ఫంక్షన్కి ఓకే ఫంక్షన్ కన్స్ట్రక్టర్ మెథడ్. ఇది మోస్ట్లీ మనం అవే వాడతాం. ఇది ఒక టైప్ ఉంది ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అంటే. ఈ ఫంక్షన్ అనేది ఒక క్లాస్ అనుకోవడం. క్లాస్ అంటే మీకు అర్థం కాదు, క్లాస్లో సరే ఇది పెండింగ్లో పెట్టండి. మీకు ఈ క్లాసెస్ గురించి చెప్పినప్పుడు చెప్తా, ఓకేనా. సో ఇక్కడ ఫంక్షన్ క్లాసెస్ ఉంటాయి మనకి. సో క్లాసెస్ గురించి చెప్పినప్పుడు చెప్తాను నేను. హలో, కొద్దిసేపు అని చేయండి మేడం. నేను వేరే కాల్లో ఉన్నా. అయ్యా వేరే కాల్లో ఉన్నా, కొద్దిసేపు అని చేయండి. జిఎస్టీ చేంజ్ అవ్వలేదు ఇంకా కంపెనీకి. బిజినెస్ ప్లాన్ ఉంది అని ఉన్నాయి, జిఎస్టీ ఒకటే లేదు. మంచిది, ఓకే. ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది క్లాస్ అంటే ఏంది, ఓకే. అందులో కన్స్ట్రక్టర్ అంటే ఏంది, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఇక్కడ కన్స్ట్రక్టరు, ఓకేనా. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తా, అప్పుడు చెప్పినప్పుడు అర్థమవుతుంది. అప్పటివరకు అయితే ఇది చూడండి. సో అది వదిలేసాను, కొద్దిసేపు పక్క పెట్టండి. అది మనం తక్కువ ఇవి వాడబోము. మనం మోస్ట్లీ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తాము, బాగా గుర్తుపెట్టుకొని. బట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే నాలెడ్జ్ ఉంటే బెటర్, ఓకేనా. ఎక్స్పీరియన్స్ కాకుండా నాలెడ్జ్ ఉంటే బెటర్. దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్, ఓకేనా. ప్రాక్టీస్ చేయండి బాగా, ఓకే. సో అర్థం ఇవన్నీ చూసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, డువైల్ ఇవన్నీ చూసేసినాము. ఫంక్షన్లో కూడా మనకి ఓకే. మనం ఇక్కడ ఫంక్షన్ హోస్టింగ్ తర్వాతకి సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అంట. సో ఒకసారి చెక్ చేద్దాం ఏందో సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అంటే. సో మనకి ఏంటంటే ఈ ఫంక్షన్ ఓకే, ఇది మనం ఈ సింటాక్స్ ఎక్కడ వాడతామంటే jQueryలో వాడతాం రా ఇది సింటాక్స్, ఓకే. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అనేది jQueryలో వాడతాం, ఓకేనా. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అనేది jQueryలో వాడతాం ఈ సింటాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఫంక్షన్ ఉంది కదా. సో సింపుల్గా ఇట్లా రాసినామంటే ఆటోమేటిక్గా దానంతో అదే కాల్ చేసుకోవద్దు, మనం కాల్ చేయని అవసరం లేదు, ఓకేనా. సో సింపుల్గా ఏం చేస్తున్నామంటే మనం కూడా ఒక ఆపరేటర్ తీసుకొని ఫంక్షన్ తీసుకొని, ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. సో మనం సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకుంటున్నా. రౌండ్ బ్రేసెస్ లోపల ఫంక్షన్ తీసుకుంటున్నా. ఫంక్షన్ తీసుకొని కర్లీ బ్రేసెస్ తీసుకుంటున్నా, ఓకే. కర్లీ బ్రేసెస్ తీసుకుంటున్నా. అంతేనా, కర్లీ బ్రేసెస్ రైట్, అంతే. సో ఫంక్షను విత్ ఇన్ అంటే సెల్ఫ్ ఇన్వోకింగ్, మనం మళ్ళీ సపరేట్ కాల్ చేయని అవసరం లేదు, మనం డైరెక్ట్ కాల్ అయిపోతుంది అది. సో దీన్ని ఏం చేస్తున్నా, ఎక్స్ కట్ చేసేసుకొని సో ఇందులో పెట్టేసుకుంటున్నా. ఈ ఫంక్షన్ లోపల పెడుతున్నా. కర్లీ బ్రేసెస్ లోపల మనం కోడింగ్ కొడతామమ్మా, గుర్తుపెట్టుకొని. కర్లీ బ్రేసెస్ లోపల కోడింగ్ అనేది కొడతాం మనం. ఇది సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే 2 రౌండ్ బ్రేసెస్తో స్టార్ట్ అవుతుంది, ఓకేనా. రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఫంక్షన్ని కొడతాం, ఎనానమస్ ఫంక్షన్ కొడతాం మనం, ఓకే. నేమ్ ఏమి ఇస్తాం దానికి, ఎనానమస్ ఫంక్షన్ కొడతాము. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా అనొచ్చు మనం దీన్ని, ఓకేనా. ఈ రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఒక ఫంక్షన్ కొడతాము, అది అనానమస్ ఫంక్షన్ ఆర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు మనం. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడనే కాల్ చేస్తున్నాం మనం. మళ్ళీ రౌండ్ బ్రేసెస్ పెడితే మెథడ్ని ఎట్ట కాల్ చేస్తామమ్మా, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ మెథడ్ని రౌండ్ బ్రేసెస్తో కాల్ చేస్తాం, రైట్. సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, విత్ ఇన్ అక్కడనే ఆ రౌండ్ బ్రేసెస్ లోపలనే రౌండ్ బ్రేసెస్ పెట్టి కాల్ చేస్తున్నాం. ఈ రౌండ్ బ్రేసెస్ ఎందుకంటే కాల్ చేస్తున్నాం, మెథడ్ని కాల్ చేస్తున్నాం ఆటోమేటిక్గా,
సెల్ఫ్ ఇన్వోకింగ్ అంటాం. అంటే మనం సపరేట్గా ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ఇంకొక వేరియబుల్లో కాల్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనకేంది వేరియబుల్లో ఉన్న డేటా అనేది అసైన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఈ వాల్యూ చూడాలి కదా మనం కూడా. సో ఎక్స్ బదులు ఇక్కడ పేజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వాల్యూ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించాలి. ఓకేనా, సెల్ఫ్ ఇన్వోకింగ్ అంటాం. దీన్ని ఏమంటామమ్మా? సెల్ఫ్ ఇన్వోకింగ్. వచ్చింది ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది? ఏం రాలేదు కదా, సెల్ఫ్ ఇన్వోకింగ్ అంటాం మనం. సో మనకి చూసుకున్నట్టయితే ఓకే రైట్, ఇలా ఇది సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అంటామమ్మా. పెద్ద డిఫరెన్స్ ఇలా. నార్మల్ ఫంక్షన్స్ ఏం చేస్తాం మనం? సో నార్మల్ ఫంక్షన్ ఏం చేస్తాం మనం? ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, రైట్? ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం ఇట్లా సిటిఐ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. ఎక్స్ అని ఒక ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. నేమ్ ఇచ్చుకొని కర్లీ బ్రేసెస్ ఇస్తాం. కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి సమ్ డేటా ఇది అలా ఏదైతే ఫంక్షనాలిటీ చేయాలనుకుంటామో ఆ ఫంక్షనాలిటీ కోడ్ అనేది కొట్టేస్తాం. కొట్టేసినాక ఏంటి, ఈ మెథడ్ని కాల్ చేస్తాం మనం. ఓకే, ఈ మెథడ్ని కాల్ చేస్తాం. దీనికోసేపు నేను కామెంట్ చేస్తున్నా, కామెంట్లో పెట్టేసి ఈ మెథడ్ని కాల్ చేస్తాను. సో ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఇది జనరల్గా మనం చేసేది, రైట్? జనరల్గా యూజ్ చేసే సింటాక్స్, రైట్? సో జనరల్గా యూజ్ చేసే సింటాక్స్, అవునా కదా? ఈ జనరల్గా యూజ్ చేసే సింటాక్స్ ఇది ఏంటంటే జనరల్గా యూజ్ చేసే సింటాక్స్ out20 వచ్చింది మనకి అవుట్పుట్, రైట్? సో బట్ కమింగ్ టు సెల్ఫ్ ఇన్వోకింగ్ ఏంటంటే మనం సపరేట్గా ఒక వేరియబుల్గా నేమ్ ఇచ్చేసి దాన్ని కాల్ చేయడం ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ ది ఫంక్షన్ ఏం చేస్తున్నాం అంటే ఇదే ఫంక్షన్, ఇదే ఫంక్షన్ని కాపీ చేసి, ఓకే, కాపీ చేసి మనం ఏం చేస్తాం, దీన్ని చేస్తున్నా. ఓకే, దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా. అదే ఫంక్షన్ కాపీ చేసి దీన్ని అన్కామెంట్ చేస్తున్నా. సో ఇదే ఫంక్షన్ కాపీ చేసి ఈ ఫంక్షన్ మధ్యలో, అంటే ఈ రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఏం చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసేసినాక దీని అనానమస్ ఫంక్షన్ కావాలి నాకు. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్కి నేమ్ ఉండొద్దు మనకి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్కి నేమ్ ఉండొద్దు, జస్ట్ రౌండ్ బ్రేసెస్ ఉంటే నేమ్ ఉండొద్దు. సో సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? ఎక్కడైతే రౌండ్ బ్రేసెస్ క్లోజ్ అవుతుందో అక్కడ మళ్ళీ రౌండ్ బ్రేసెస్ పెడతాం. అంటే ఆటోమేటిక్గా ఈ పేజ్ లోడ్ కాగానే ఆటోమేటిక్గా ఫంక్షన్ కాల్ అవుతుంది అన్నమాట. ఫంక్షన్ ఏదైనా సినారియో వచ్చింది మీకు, సో పేజ్ లోడ్ కాగానే సమ్ ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు ఇలా వాడచ్చు, సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ అనేది వాడచ్చు. ఓకేనా, సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ అనేది వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ని వెబ్సైట్ ఓపెన్ చేసిండు, ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా వన్ కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేయాలి, జామెట్రికల్ కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేయాలి నేను. ఓకేనా, సో నేనేం చేస్తున్నా, నావిగేటర్ డాట్, ఓకే, సో నావిగేటర్ డాట్ గెట్ రిక్వెస్ట్ ఫర్ జియో, నావిగేటర్ డాట్ జియో సంథింగ్, నావిగేటర్ డాట్ ఇందులో ఉంటుంది మెథడ్ వచ్చేసి ఫంక్షనాలిటీ. ఓకే, నావిగేటర్ ఇన్స్టాన్స్ ఆఫ్ వెయిట్, నేను చెప్తాను కొద్దిగా రిమైండ్ చేసుకుంటా కోడ్. నావిగేటర్ జియో లొకేషన్. ఓకే, నావిగేటర్ జియో లొకేషన్. సో నావిగేటర్ అనేది జావాస్క్రిప్ట్ యొక్క ఇన్బిల్ట్ ఫీచర్ అమ్మా. ఓకేనా, జావాస్క్రిప్ట్ యొక్క ఇన్బిల్ట్ ఫీచర్ నావిగేటర్ అనేది. జావాస్క్రిప్ట్ ఇన్బిల్ట్ నావిగేటర్. సో నావిగేటర్ డాట్ జియో లొకేషన్ అమ్మా. నావిగేటర్ డాట్ జియో లొకేషన్. ఓకే, జియో లొకేషన్ డాట్ జియో లొకేషన్. సో నావిగేటర్ డాట్ జియో లొకేషన్ చూద్దాం ఒక్కసారి. జియో లొకేషన్ కరెక్టేనా? కరెక్టే, జియో లొకేషన్. ఓకే, నావిగేటర్ డాట్ జియో లొకేషన్ అంతే. ఓకే, నావిగేటర్ డాట్ జియో లొకేషన్ డాట్ గెట్ కరెంట్ పొజిషన్. సో గెట్ కరెంట్ నావిగేటర్ డాట్ జియో లొకేషన్ డాట్ గెట్ కరెంట్ పొజిషన్, అంతే కదా. గెట్ కరెంట్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ పాస్ చేయాలి దీనికి ఒక మెథడ్ పాస్ చేయాలి. షో పొజిషన్ అనుకోండి, పొజిషన్ అనుకోండి. షో పొజిషన్ మెథడ్ పాస్ చేయాలి. సో ఈ మెథడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. షో పొజిషన్ పాస్ చేసినాం కదా, ఈ మెథడ్ని ప్రిపేర్ చేయాలి మనం. సో ఎక్కడ ప్రిపేర్ చేయాలి? ఇక్కడ కొంచెం ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ షో పొజిషన్ ఇది ఆటోమేటిక్ కాల్ చేసే ఫంక్షన్ కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ షో పొజిషన్ అన్నాక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫంక్షన్, ఓకే, షో పొజిషన్
ఓకే, దీనికి షో పొజిషన్లో మనకు పారామీటర్స్ పాస్ చేయాలి. దీనికి ఏం పారామీటర్ అనేది పాస్ చేయాలి, ఏం పాస్ చేయాలి, పొజిషన్. ఇది లొకేషన్స్ తీస్తుంది అన్నమాట, జియో లొకేషన్ తీస్తుంది మనకి. ఓకేనా, సో మనం ఉన్న కరెంట్ లొకేషన్ తీస్తుంది అనమాట, పాయింట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ తీస్తుంది అనమాట. సో నేనేం చేస్తున్నంటే మన పేజీలో H1 తీసుకుంటున్నా. H1 లోపల నేను ఏం చేస్తున్నా, సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనుకుంటున్నా. లాటిట్యూడ్ స్పెల్లింగ్ చెప్పండి, లాటిట్యూడ్ అంతే కదా, స్పెల్లింగ్ కరెక్టేనా? సో స్పాన్లో నేను ఏం చేయాలనుకుంటే ఇక్కడ లాటిట్యూడ్ పెట్టాలనుకుంటున్నా. సేమ్ అలాగే కాపీ పేస్ట్ పెట్టి ఇది లాటిట్యూడ్. దీనికి ఏం చేయాలనుకుంటున్నా, ఐడి లాట్ అని తీసుకుంటున్నా. ఐడి ఈజ్ ఈక్వల్ టు లాంగ్ అని తీసుకుంటున్నా, లాంగిట్యూడ్ అనుకుంటున్నా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనుకోండి. ఓకేనా, సో నేను డైనమిక్ ఇంజన్ నా జియో లొకేషన్ ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో నావిగేటర్ అనేది ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ ఫీచరు. సో నావిగేటర్ అనేది మెథడ్ని ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నా. సో డాక్యుమెంట్ ఎలాగో నావిగేటర్ కూడా అలాగే చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో, బట్ మనకు రిక్వైర్డ్ అవసరం ఉండే చాలు మనకి. ఓకేనా, సో నావిగేటర్లో ఏం చేస్తుంది, జియో లొకేషన్ని కాల్ చేస్తున్నాం మెథడ్. అలాగే గెట్ కరెంట్ పొజిషన్ అనేది కాల్ చేసి దానికి ఒక మెథడ్ పాస్ చేస్తున్నాం. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే మన పొజిషన్స్ని క్యాచ్ చేస్తుంది అన్నమాట అది. సో మన పొజిషన్స్ క్యాచ్ చేయాలంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఆ పొజిషన్, ఓకేనా, పొజిషన్ డాట్, ఓకే, సో పొజిషన్ డాట్ సింపుల్గా ఏం చేయొచ్చు మనం ఫస్ట్ అక్కడ అపాయింట్ చేయాలి కదా దానికి మనం. సో డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్, రైట్, క్వరీ సెలెక్టర్ ఏంటమ్మా మనకి ఫస్ట్. సో ఐడి కదా అది, ఏందది, లాట్కి ఏం చేస్తున్నాను నేను, సో లాట్కి నేను వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు నేను దేన్ని అటాచ్ చేద్దాం అనుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ డాట్ కోఆర్డ్స్ అని ఉంటుంది, కోఆర్డ్స్. ఓకే, కోఆర్డ్స్ డాట్ లాటిట్యూడ్ అని ఉంటుంది. అంటే మెథడ్స్లోకి వెళ్ళి ఈ కోఆర్డ్స్ పొజిషన్ వస్తుంది మనకి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గెట్ కరెంట్ పొజిషన్లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది మనకి. సో ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, సో ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళకి వస్తుంది షో పొజిషన్ ఫంక్షన్లోకి వస్తుంది. షో పొజిషన్ ఫంక్షన్లో ఎక్కడ ఉంది, ఇక్కడ పొజిషన్కి పాస్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి వచ్చే ఒక రిజల్ట్ని షో పొజిషన్ ఉన్న పారామీటర్గా పాస్ చేస్తుంది అన్నమాట. ఈ పారామీటర్లకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో ఏంది, కోఆర్డ్స్ అని తీసుకుంటున్నాం. కోఆర్డ్స్ నుంచి లాటిట్యూడ్, ఓకే, లాటిట్యూడ్. సో ఇది లాటిట్యూడ్ వస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, లాంగిట్యూడ్ కావాలి, రైట్, అంతే కదా. సో నెక్స్ట్ ఏం కావాలి, లాంగిట్యూడ్ కావాలి. కాపీ పేస్ట్ చేస్తున్నా, లాంగ్ అని కొడుతున్నా. ఏంటది, లాంగిట్యూడ్, LONG, లాంగిట్యూడ్. ఓకేనా, హ్యాష్ లాంగే కదా అది. సో లాంగిట్యూడ్ కొట్టినా. సో ఇలా మనకి లాంగ్ అనుకుంటారు, లాంగిట్యూడ్, LONGITUDE, లాంగిట్యూడ్. ఓకే, సో లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వచ్చింది, ఏదో ఎర్రర్ వచ్చింది, చెక్ చేయండి ఒకసారి. ఓకే, కన్సోల్ ఎర్రర్. సో అన్కోట్ టైప్ కెనాట్ రీడ్ ది ప్రాపర్టీ. అంటే ఏ ప్రాపర్టీ రీడ్ చేయాలంటుంది, గెట్ కరెంట్ పొజిషన్ కరెక్టే కదా, గెట్ కరెంట్ పొజిషన్. అసలు నావిగేటర్ సపోర్ట్ చేస్తుంది దీనికి, అది కూడా చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, కండిషన్ పెట్టాలి. సో నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, నావిగేటర్ డాట్ గెట్ కరెంట్ పొజిషన్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఓకే, ఫస్ట్ నావిగేటర్ పొజిషన్ సపోర్ట్ చేస్తుందా లేదా, కంట్రోల్ X చేసి కొద్దిసేపు ఇది ఇట్లా పక్కకు పెట్టండి, కొద్దిసేపు ఉండి ఇఫ్ కండిషన్ పెట్టేసుకొని ఫస్ట్ నావిగేటర్ సపోర్ట్ చేస్తుందా లేదా. స్మాల్ నావిగేటరా, క్యాపిటల్ నావిగేటరా, సారీ సార్, కరెక్టే నేను చేసింది కరెక్టే, కానీ నావిగేటర్ క్యాపిటల్స్ కదమ్మా, స్మాల్ ఎన్, సారీ. ఓకే, స్మాల్ ఎన్. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా మనం కంట్రోల్ X కొడుతున్నాను నేను ఇక్కడ, డాట్ జియో ఇట్లా ఇప్పుడు వస్తుంది చూడండి, సజెషన్ వస్తుందంటే కరెక్ట్ అన్నట్టు. నేను ఒక అక్షరం క్యాపిటల్ లెటర్ పెట్టినా. ఓకేనా, జియో లొకేషను, జియో అని కొట్టాను, జియో లొకేషన్ డాట్ గెట్ కరెంట్ పొజిషన్ అని కొట్టి, ఏంది ఇక్కడ గెట్ కరెంట్ పొజిషన్ అని కొట్టేసి ఇక్కడ వచ్చి నేను ఏం పాస్ చేయాలి, ఏ మెథడ్ని ఫంక్షన్ని పాస్ చేయాలి. ఏ మెథడ్, షో పొజిషన్ అనే మెథడ్ని పాస్ చేయాలి, రైట్. సో షో పొజిషన్ పాస్ చేసినప్పుడు మనకేమవుతుందో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ అలవ్. ఫస్ట్ ఇక్కడ ఏంది, మన సిస్టమ్ యొక్క పర్మిషన్స్ ఇవ్వాలి మనం. అలవ్ వస్తుంది ఇక్కడ, రైట్, అలవ్ కొట్టండి. అలవ్ కొట్టండి, చూడండి నా కోఆర్డినేట్స్ వచ్చేసినాయి ఆటోమేటిక్గా. నేను ఏ లొకేషన్లో ఉన్న కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. క్లియరా, అర్థమవుతుందా మీకు? సో ఆటోమేటిక్ సెల్ఫ్ ఇన్వోక్ అయింది అది. మెథడ్ని మళ్ళీ సపరేట్ కాల్ చేయలే నేను ఇక్కడ. సో ఈ మెథడ్ని సపరేట్ కాల్ చేయలే, బట్ సెల్ఫ్ ఇన్వోక్ అయిపోయింది. సెల్ఫ్ ఇన్వోక్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ పొజిషన్ పారామీటర్స్ నావిగేటర్ అనేది మనకి జావా స్క్రిప్ట్లో
ఇన్బిల్ట్ అన్నమాట. ఓకేనా. సో బట్ ఏంటంటే ఇనిషియల్గా మనం పర్మిషన్ అలౌ చేస్తేనే అది మన ట్రాక్ చేస్తుంది. 100% అందరూ లొకేషన్ అనేది అలౌ చేసే ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా. ఏ మొబైల్ అయినా లొకేషన్ అనేది అలౌ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ లొకేషన్ నుంచి అప్లై చేశారని మన డేటా కలెక్ట్ చేయాలి వాళ్ళ కానించి. ఓకేనా. సో అలా చేయొచ్చు. ఇలా మనం నావిగేటర్ వాడుకోవచ్చు. ఓకేనా. సేఫ్ సైడ్. ఓకేనా. ఈ కోఆర్డినేట్స్ ఇవి గూగుల్ కోఆర్డినేట్స్ ఇవన్నీ. ఇవి గూగుల్ కోఆర్డినేట్స్ పెడితే మనకు ఆటోమేటిక్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కదా ఇది. లాంగిట్యూడ్. ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే రైట్. ఓకే రైట్. ఓకే రైట్. ఓకే రైట్. రైట్. ఓకే అర్థమవుతుందమ్మా. సెల్ఫ్ ఇన్వోకింగ్ అంటే మనం ఈ మెథడ్ని సపరేట్గా ఒక వేరియబుల్లో స్టోర్ చేసి మనము ఒక కాల్ చేయలేదు, ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఎందుకంటే సెల్ఫ్ ఇన్వోకింగ్ దెర్ ఇస్ నో ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, డైరెక్ట్ ఇక్కడనే కాల్ చేసేస్తున్నాం మెథడ్ని డైరెక్ట్గా. అందుకని ఆ మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్లో పెడితే ఆ స్క్రిప్ట్కి అనేది అది సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అని. ఎప్పుడైనా సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టాప్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎక్కడ పెట్టినా ఫంక్షన్ అనేది హోస్టింగ్ కాన్సెప్టే కాదంటలేను. బట్ అంటే బెటర్ మన క్లారిటీ కోసం హోస్ట్ అంటే ఒక కాడ మెయింటైన్ చేయండి సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అది కేటగిరీ రిలేటెడ్ టు సెల్ఫ్ ఇన్వోకింగ్ అనుకోండి, అవి ఒక కాడ పెట్టుకోండి ఏ ఫంక్షన్స్ అయినా. సో నార్మల్ ఫంక్షన్స్ అయితేనేమో అదొక సెట్ ఒక కాడ అంటే ఒక ప్రాసెస్లో పెట్టుకోండి అంతే. సింపుల్గా ఎప్పుడైనా రిఫర్ చేద్దామన్నా కూడా ఈజీ అవుతుంది మీకే. ఓకేనా. క్లియర్ అందరికీ. సో ఇది సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అమ్మ. వితౌట్ ఎనీ వేరియబుల్ క్రియేట్ చేయకుండా మనం ఇన్వోకింగ్ ఫంక్షన్ అనేది వాడుకోవచ్చు మనం. రైట్. సో ఇలా ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు నావిగేటర్ ఇచ్చినాం. నావిగేటర్ చెక్ చేయండి మీరు. ఇంకా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమైనా చెక్ చేయండి అలా మీరు నావిగేటర్లో. ఓకేనా. ఇంకేం చేయొచ్చు మనం అలా రేడియస్ ఎట్లా సెట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు స్విగ్గీ జొమాటో యాప్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా ట్యాగ్ చేస్తారు ఇవన్నీ చెక్ చేయండి. రీసెర్చ్ చేయాలి మనం. ఒక నావిగేటర్ చెప్పినప్పుడు రీసెర్చ్ చేస్తే దాని గురించి ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఇంకో టాపిక్ తెలుస్తుంది మనకి. రైట్. సో మనకు చాలా ఫస్ట్ R&D అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా అది ఉపయోగపడుతుంది, లాస్ అయితే కాదు దానివల్ల. టైం వేస్ట్ అని కూడా మాత్రం మనం టైం వేస్ట్ అనిపిస్తుంది అప్పటికి, కానీ R&D చేయడం వల్ల మనకేంటి ఇప్పుడు సాహిత్యం ఉంది, మనకు ఒక మంచి వెబ్సైట్ పట్టించింది. అవునా కదా. R&D ఈజ్ వెరీ పవర్ఫుల్. R&D అంటే ఏంది, డాక్యుమెంటేషన్ అనొచ్చు, రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ అనొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనొచ్చు. ఓకేనా. ఓకే రైట్. ఈ సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఆరో ఫంక్షన్ అంటే మీకు చెప్పినా చెప్పలేదా, చెప్పాలి ఒకరు. ఆరో ఫంక్షన్స్ గురించి చెప్పిన నేను. ఆరో ఫంక్షన్ అంటే మనకి ఎక్మాస్ స్క్రిప్టింగ్ 6లో వచ్చింది. దానికి సింటాక్స్ ఫంక్షనే కానీ అది కూడా దాని సింటాక్స్ చేంజ్ ఉంటుందని చెప్పిన నేను. రైట్. ఆరో ఫంక్షన్ చెప్పలేదా. ఆరో ఫంక్షన్ చెప్పినారన్న. రైట్. అది మరి సపోర్ట్ చేయరు, సౌండ్ చేయాలి. సౌండ్ చేస్తే మీరు సౌండ్ చేయకపోతే నాకు అర్థం కాదు. సో ఓకే. సో సెల్ఫ్ ఇన్వోకేషన్ ఫంక్షన్ ఇన్వోకేషన్ ఫంక్షన్ ఇన్వోకేషన్ అంటే చూద్దాం. ఓకే. ఫంక్షన్ అని ఇక్కడ డిక్లేర్ చేసాడు. ఫంక్షన్ నేము, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సింపుల్గా ఏమంటున్నాడు, ఫంక్షన్ ఇన్వోకేషన్. ఓకే. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ కాల్ చేస్తుంది మెథడ్ డైరెక్ట్గా. ఓకే. ఇన్వోకేషన్ అంటే ఏం లేదమ్మా, డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేయడం. ఫంక్షన్ క్రియేట్ చేసిండు, ఆ ఫంక్షన్ డైరెక్ట్ కాల్ చేసి అసైన్ చేస్తుంది. ఇన్వోకేషన్ అంటే ఏం లేదు, కాల్ చేయడమే. ఓకేనా. పెద్ద తేడా ఏం లేదు. సెల్ఫ్ ఇన్వోకేషన్కి తేడా, నార్మల్ ఫంక్షన్కి దానికి తేడా ఏం లేదు. సో చూపిస్తుంది వాడు పారామీటర్స్ పాస్ చేసి దానికి మనకేంటి రిటర్న్ టైప్ వేరియబుల్స్ ఇచ్చేసి ఆ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ఏంటి ఇక్కడ ప్రింట్ చేయడం లేదు వాడు. కాబట్టి రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ చేసిన ఫంక్షన్స్ రిటర్న్ టైప్ ఫంక్షన్స్ ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కంపల్సరీ. బట్ వేరియబుల్లో స్టోర్ చేసుకోకుండా ఏం చేస్తున్నట్టు డైరెక్ట్గా ఆ ఇన్నర్ అవుట్పుట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో బాడీలో దానికి అసైన్ చేస్తుంది వీడు. ఇక్కడ దానికి అసైన్ చేస్తుంది. ఓకేనా. దానికి అసైన్ చేస్తుంది కాబట్టి మనకు అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అని ఇలా వస్తుంది. ఓకే. హలో వరల్డ్ అని అవుట్పుట్ వస్తుంది. క్లియర్ అది. సెల్ఫ్ ఇన్వోకేషను, ఫంక్షన్ ఇన్వోకేషను, రైట్. కాల్ ఫంక్షన్. ఓకే. స్పెసిఫిక్ వాల్యూ ఫర్ దిస్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ ఇండివిజువల్లీ వెన్ ఎ నార్మల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. సో ఫంక్షన్ నేమ్ డాట్ కాల్ this argument. So this argument. Okay.
ఫంక్షన్ నేమ్ డాట్ కాల్ దిస్ ఆర్గ్యుమెంట్ మెథడ్ అండ్ జావాస్క్రిప్ట్ ఇస్ ఫాలోస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకేంటి ఒక 2 అవుట్పుట్స్ తీసుకుంటూ ఒక ఫంక్షన్ తీసుకొని రిటర్న్ చేస్తుండు ఫంక్షన్ని. సో డాక్యుమెంట్ ఎలిమెంట్లో అవుట్పుట్లో ఏం చేస్తుంటే ఫస్ట్ ఫంక్షన్ డైరెక్ట్ నార్మల్గా కాల్ చేసిండు. ఓకే, ఫంక్షన్ని నార్మల్గా కాల్ చేసిండు టెస్ట్. ఓకే, అవుట్పుట్ 2కి వచ్చేవరకే HTML టెస్ట్ డాట్ కాల్ అనేది మళ్ళీ ఫంక్షన్ ఏం చేసిండు, ఒక వేరియబుల్ కాల్ అనే మెథడ్ కాల్ చేసిండు. సో ఇక్కడ ఏమంటుండంటే వాడు సింపుల్గా టెస్ట్ ఫంక్షన్ వీ హ్యావ్ ఇన్వోక్డ్ ది ఫంక్షన్ యూజింగ్ ది ఫంక్షన్ నేమ్. ఓకే, అండ్ కాల్ మెథడ్. ఇన్ బోత్ కేసెస్ ఏమంటుంటే ద ఫంక్షన్ ప్రింట్స్ ది సేమ్ అవుట్పుట్. ఓకే, ఫంక్షన్ ప్రింట్స్ ది సేమ్ అవుట్పుట్. సో వెన్ యూ డోంట్ పాస్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, ఓకే, the call method gives the same output as the normal function call. Same output as the normal function. ఏ పారామీటర్స్ ఇవ్వకున్నా కూడా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, కాల్ మెథడ్ so here we have defined the person 1 and person 2. Okay, person 1 and person 2. So object contains the name and age. Okay, we passed the object as an argument. Okay, object as an argument of the call method in this argument. Okay, print message function. So we access the object properties, so which is passed as the function argument this keyword. ఇక్కడ ఏం చేసిండంట, ఒక పర్సన్ 1 పర్సన్ 2 ఆబ్జెక్ట్ ఉందమ్మా. కాల్ మెథడ్ చేసి పర్సన్ యూజ్ చేసిండు. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 20 40. సో జాన్ ఈజ్ 22, ఏజ్ ఈజ్ 40. జాన్ ఈజ్ 22. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసిండు. ఇలా స్పెషాలిటీ ఏముందమ్మా, ఇలా నాకు డిఫరెంట్ నేమ్స్ పెడతారు. స్పెషాలిటీ ఏముంది ఇలా కాల్ మెథడ్లో చెప్పండి. డైరెక్ట్ మనకి ఇక్కడ ప్రింట్ మెథడ్ని కాల్ చేసి వస్తుంది కదా మనకి. సో నేను రన్ చేస్తున్నాను, ఈ మెథడ్ని కాల్ చేసిన, ఓన్లీ కాల్ మెథడ్ తీసేసి రన్ చేసిన, ఒకసారి రన్ చేస్తున్నాడా. మరి తేడా ఏమైనా ఉందా నాకు, అన్డిఫైన్డ్ అంటుంది ఇది. ప్రింట్ మెసేజ్ డాట్ కాల్ ప్రింట్ మెసేజ్ డాట్ కాల్ కింద అన్న డాక్యుమెంట్ డాట్ కింద ప్రింట్ మెసేజ్ డాట్ కాల్ అని ఉంది కదా అన్న. ప్రింట్ మెసేజ్ డాట్ మెసేజ్ కిందిదన్న ఓకే డాట్ కాల్ అని ఉంది. అవును, సో డాట్ కాల్ పెడితే ఏం చేస్తుండే, ప్రింట్ మెసేజ్ ఉంది కదా. ఇది నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఫంక్షన్ నార్మల్ ఫంక్షనే కదా, ఇది నార్మల్ ఫంక్షనే కదా. సో నార్మల్ ఫంక్షను, బట్ మరి వీడు ఏం చేసిండు, ఆ ఫంక్షన్కి నార్మల్ ఫంక్షన్ లోపల సమ్ దిస్ డాట్ నేము దిస్ డాట్ ఏజ్ అని కాల్ చేస్తుండు. ఓకేనా, సో మీకు ఏం అర్థమైంది చెప్పండి, నేను క్లారిటీ చెప్పనా, ఏందో చెప్పనా. కాల్ మెథడ్ ఎందుకు వాడతాం తెలుసా? సో చెప్తా చూడండి. కాల్ ఎందుకు వాడతామంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఎగ్జాంపుల్. ఓకేనా, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. పర్సన్ 1 పర్సన్ 2 ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, అసలు నార్మల్గా అయితే ఒక ఫంక్షన్ లోపలికి ఒక వేరియబుల్ అనేది ఇక్కడ ఏం చేస్తాం, నేమ్ అనేది పాస్ చేయాలంటే ఏం చేయాలి, కంపల్సరీ పారామీటర్స్ అనేది పాస్ చేయాలి మనం, రైట్. సో ఇక్కడ నేమ్ అని పాస్ చేయాలి, కామా ఏజ్ అని పాస్ చేసినాకనే ఏమవుతుంది, ఇక్కడ దిస్ తీసేసేయి. సో ఇక్కడ దిస్ తీసేసేయి. అసలు నార్మల్ వేలు ఎట్లా కొడతాం మనం, దిస్ చేసేసి ఈ ఫంక్షన్కి ఏం చేస్తాం మనం, ఈ కాల్ మెథడ్ తీసేస్తాము. ఈ కాల్ మెథడ్ తీసేసి మనం ఏం చేస్తామంటే, కాల్ మెథడ్ తీసేసి పర్సన్ పాస్ చేస్తున్నాం కదా. సో పర్సన్ బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పర్సన్ 1, ఓకే, పర్సన్ 2, ఓకే. సో పర్సన్ 1 పర్సన్ 2 అంటున్నాం. సో పర్సన్ 1 పర్సన్ 2 అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, పర్సన్ 1 పర్సన్ 2 అలా ఏజ్ నేమ్ కావాలి మనకి, ఏజ్ జస్ట్ పర్సన్ 1 కావాలి, పర్సన్ 1 కాల్ చేయాలి. సో పర్సన్ 1కి ఒకసారి కాల్ చేయాల్సి వస్తుంది ఫంక్షన్ని. ఓకే, నేమ్ ఏది ఎట్లా, పర్సన్ 1 డాట్ నేమ్, పర్సన్ 1 డాట్ నేమ్, ఓకే, పర్సన్ 1 డాట్ నేమ్, అలాగే PRS1 పర్సన్ 1 డాట్ ఏజ్, పర్సన్ 1 డాట్ ఏజ్. ఇదొక ఏది ప్రింట్ మెసేజ్, పర్సన్ 1ది ప్రింట్ మెసేజ్ చేయాలి, ప్లస్ మనకేంటి అట్ ఎ టైము ప్రింట్ మెసేజ్ 1 ప్రింట్ మెసేజ్ 2. నార్మల్గా కొడితే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లకి వెళ్ళి రీడ్ చేయాలంటే ఇది ప్రాసెస్ యాక్చువల్లీ, అవునా.
ఇది ప్రాసెస్. ఇది మన దాంట్లో కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను నేను. ఓకే, సో కాపీ పేస్ట్ చేసి మన దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. సో నార్మల్గా అయితే మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాల్ మెథడ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్పాలి ఇప్పుడు, రైట్. సో మనం ఏంటి ఒక నార్మల్ ఫంక్షన్ తీసుకున్నాము, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, రైట్. సీక్వెన్స్ చూసుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేసినాం. ఓకే, సో ఇది రైట్, ఇది ఆబ్జెక్ట్ మనకి, రైట్. సో ఇది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసినాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ని ఒక అంటే ఈ ఆబ్జెక్ట్ని ఒక ఫంక్షన్కి పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం మనం. ఈ ఆబ్జెక్ట్ని పారామీటర్ లాగా పాస్ చేసి ఈ ఫంక్షన్ లోపల ఆ పారామీటర్స్ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్స్ని person1.name, సో ఆబ్జెక్ట్లో ఉన్న పారామీటర్స్ని కాల్ చేస్తున్నాం, మళ్ళీ ఇది రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. సో రిటర్న్ చేస్తున్నాం కదా, డైరెక్ట్ ఫైనల్గా ఏం చేద్దాం మనం, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్. ఓకే, క్వరీ సెలెక్టర్కి ఎక్కడ ప్రింట్ చేద్దాం మనం, సో మనం ఇక్కడ ఏం చేద్దాం, సో స్పాన్ తీసుకుందాం. సో స్పాన్లో ప్రింట్ చేద్దాం, స్పాన్ కాదు స్పాన్ అక్కడ కూడా ఉంది, రైట్. స్పాన్ ఏం చేద్దాం, సారీ, సో H2లో చేద్దాం. ఓకే, H2 లేదు ఇక్కడ, H2లో చేద్దాం. సో H2లో చేస్తున్నాను. సో H2 డాట్, ఓకే, సో ఇన్నర్ HTML, సో ఇన్నర్ టెక్స్ట్ అనుకోవచ్చు, HTML అనుకోవచ్చు, మనం ఏదైనా టెక్స్టే కదా వచ్చేది మనకి ఫైనల్గా. సో ఫంక్షన్ ఏందమ్మో మన ఇక్కడ ప్రింట్ మెసేజ్ అనే ఫంక్షన్. ప్రింట్ మెసేజ్ అనే ఫంక్షన్లకి ఏం పాస్ చేసి ప్రింట్ మెసేజ్ ఫంక్షన్ కాల్ చేసినాము. సో ప్రింట్ మెసేజ్ ఫంక్షన్లకి ఏం పాస్ చేయాలి, person1 అనేది పాస్ చేయాలి. సో ఇక్కడ person1 తీసుకోవాలని ఏం లేదు, ఎక్స్ తీసుకునే ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ తీసుకునే ఏం కాదు, ఫంక్షన్లకి పారామీటర్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ పారామీటర్ ఏం అనేది. బట్ ఏంటంటే నువ్వు ఫైనల్గా నువ్వు ఇక్కడ నుంచి పాస్ చేసే డేటానే ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి పాస్ చేసే డేటానే ఇక్కడికి వస్తుంది ఫైనల్గా. సో మనకేంటి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినాం, ఫంక్షన్ కాల్ చేసేసినాం, ఇక్కడ కాల్ చేసేసి ఆ ఫంక్షన్కి ఒక ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది దీనికి అసైన్ చేస్తుంది అది. సో మనకు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫైనల్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుందమ్మా. ద ఏజ్ ఆఫ్ ది జాన్ ఈజ్ 22, రైట్. అవునా కదా, వచ్చిందా అవుట్పుట్. ఇది నార్మల్ వే, అవునా, ఇది నార్మల్ వే. సో మళ్ళీ person2కి చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేయాలి, మళ్ళీ దీన్ని అసలు చేయాలి. సో అలా అవసరం లేకుండా వాడు ఏం చేసిండంటే దీన్ని person2కి తీసుకుందాం, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇంకొక ఆబ్జెక్ట్ person1 person2 అనుకుందాం. ఓకేనా, రెండు person1 person2 అనుకొని ఇక నేమ్స్ చేంజ్ చేసేసుకుందాం. ఓకే, సో నేనేం చేసి 32 అంటున్నా. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఫంక్షన్ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ కామన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. సో రెండింటికి కామన్ మెథడ్ రావడానికి, అవుట్పుట్ రావడానికి మనకి యూజ్ చేస్తున్నాం. సో ప్రింట్ మెసేజ్. ఓకే, ప్రింట్ మెసేజ్ అని తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే దీంట్లో ప్రింట్ మెసేజ్ అని తీసుకొని, ప్రింట్ మెసేజ్ ఉంది కదా, ప్రింట్ మెసేజ్లో నాకు ఏం కావాలి, రిటర్న్ చేస్తున్నా సమ్ డేటాని. ఓకే, రిటర్న్ టైప్ అది. ఓకేనా, సో నేను రిటర్న్ ఏం చేస్తున్నా అంటే ది ఏజ్ ఆఫ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్లస్ మైనస్ చేసే బదులు ఇప్పుడు అటు అపెండింగ్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతారు కదమ్మా మీరు ఇట్లా. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డబుల్ కోట్స్ తీసుకునే బదులు టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకోండి. ఓకే, టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకుంటే మనకి టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకుంటే సో డైరెక్ట్ డాలర్ వాడి మనం డైనమిక్ డేటాని ఇలా ఎంటర్ చేయొచ్చు అన్నమాట. ద ఏజ్ ఆఫ్ దిస్ డాట్ నేమ్. ఓకే, ద ఏజ్ ఆఫ్ దిస్ డాట్ నేమ్ ఈజ్, ఓకే డబుల్ కోడ్ పెట్టండి, ది ఏజ్ ఆఫ్ దిస్, మళ్ళీ దిస్ కీవర్డ్ తీసుకోండి, దిస్ డాట్ ఏజ్. ఓకే, క్లియర్. సో ఇది మన స్టేట్మెంట్, ఇది స్టేట్మెంట్ రిటర్న్ చేస్తుంది ఫైనల్గా మనకి, రైట్. సో ఇది స్టేట్మెంట్ మనకి రిటర్న్ చేయాల్సింది ఫైనల్గా. సో సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ మెసేజ్ ఏం చేయాలి, ఇప్పుడు మనం కాల్ చేయాలి, రైట్. సో కాల్ చేయాలి, దేనికి అసైన్ చేయాలి, దీనికి H1కి అసైన్ చేద్దాం ఒకటి. ఓకే, H1కి H2కి, రైట్. సో user1 user2 కాపీ పేస్ట్, H1 H3కి చేద్దాం. సో లేకపోతే రెండు H1 తీసుకుందాం, బట్ దీనికి ఐడీస్ ఇద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఐడీస్ ఫర్ దిస్ H1. సో ఐడి ఈస్ P1 person1. ఓకే, ఐడి ఈస్ P2 person2. ఓకే, సో ఐ వాంట్ టు, నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా కామన్ ఫంక్షన్ క్రియేట్ చేసిన రెండింటికి. ఓకేనా, సో రెండింటికి కామన్ ఫంక్షన్ క్రియేట్ చేసిన నేను. ఓకేనా, క్లియరా. సో నేనేం చేస్తున్నాను సింపుల్గా అంటే function1 పారామీటర్. ఓకే, సో ఓకే అంతేనా మనం చేసింది, కరెక్టేనా మనం చేసేది, చెప్పాలి కరెక్టేనా.
పారామీటర్ పాస్ చేయలేదు కదా, నేను చెప్తలేరుగా మీరు. పర్సన్ 1 సో ఏదో ఒక డేటా, సో డేటా అనుకుందాం. ఓకే, సో డేటా అనుకుందాం. ఈ పారామీటర్ పాస్ చేయాలంటే డేటా ఏదని రావచ్చు ఇక్కడికి, రైట్. సో ఇక్కడికి డేటా అనేది దిస్ డేటా అవసరం లేకుండా ఫంక్షన్కి తీసి చెప్పాలి. మీరు చెప్తలేరు సైలెంట్గా, రీఫ్రెష్ కొడితే వస్తుంది మీకు, రైట్. అక్కడేం పాస్ చేసేది లేదు, కరెక్టే. దిస్ కీవర్డ్ వాడుతున్నాం కాబట్టి. ఓకే రైట్, ఇప్పుడు రెడీ అమ్మా. ఒకసారి చూడండి, కాల్ మెథడ్ వాడి మ్యాజిక్ చేద్దాం. ఓకే, సో మనం ఏం చేద్దామంటే డాక్యుమెంట్ డాట్ ఓకే క్వరీ సెలెక్టర్ తీసుకుంటున్నాం. క్వరీ సెలెక్టర్ ఏంటమ్మా P1 హ్యాష్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ డాక్యుమెంట్లో ఉన్న ఆ ట్యాగ్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం. P1 పర్సన్ 1 డేటా చేయాలి నేను, రైట్. సో డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రింట్ మెసేజ్ అనే మెథడ్ని కాల్ చేసి డాట్ కాల్ అంపే చేసి కాల్కి ఏం చేస్తున్నాను నేను పర్సన్ 1 డేటాని పాస్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పర్సన్ 1 ఆటోమేటిక్గా పాస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఈ ఫంక్షన్కి ఏం మెథడ్ పాస్ చేయలేము మనం, రైట్. బట్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా ఈ కాల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాను తీసుకెళ్ళి ఈ ఫంక్షన్కి ఇచ్చి ఆటోమేటిక్గా దిస్ కీవర్డ్ అంటే దిస్ కీవర్డ్ వాడడం వల్ల ఏం చేస్తుంది అంటే ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది పర్సన్ 1 వచ్చింది. పర్సన్ 1లోకి ఆ పర్సన్ 1 ఉన్న నేమ్కి పిక్ చేసుకొని అసైన్ చేసేస్తుంది, ఓకే రిటర్న్ చేసేస్తుంది. సో నెక్స్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా, సో కాల్ పర్సన్ 2 అంటున్నా. సో ఇక్కడ ఏంది P2 అంటున్నా, ఓకే. సో P2 అంటున్నా, ఓకే. విప్లవ్ వచ్చేసి సో P2 అంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది సెకండ్ స్టెప్లో సేమ్ ప్రింట్ మెసేజ్కి ఏమవుతుందంటే కాల్ మెథడ్ ఏం చేస్తుందంటే పర్సన్ 2ని పాస్ చేస్తుంది, వర్చువల్గా పాస్ చేస్తుంది, మనకు కనిపించదు అది, ఓకేనా. బట్ డేటా అనేది అవుట్పుట్ వస్తుంది మనకి. సో కాల్ యొక్క మ్యాజిక్ అదే, వీ డోంట్ వాంట్ టు యూజ్ కామన్ మెథడ్ యూజ్ చేయాలి, దానికి డిఫరెంట్ డేటాను పాస్ చేయాలన్నప్పుడు మనం ఈ సింటాక్స్ని వాడచ్చు, కాల్ మెథడ్ వాడచ్చు. మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఓకేనా అమ్మా, క్లియరా. నార్మల్ వేలో వాడాలంటే మనం ఒక 10 to 20 లైన్స్ 2 ఫంక్షన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, 2 times పాస్ చేయాల్సి వస్తుంది మనం, ఓకేనా. కామన్ మెథడ్ క్రియేట్ చేయాలి, ప్రింట్ చేసే మెథడ్ నార్మల్ అంటే ఎగ్జిక్యూట్ చేసే మెథడ్ కామన్ మెథడ్ ఉండాలి. బట్ దానికి డిఫరెంట్ డేటా పాస్ చేయాలంటే కాల్ అనే మెథడ్ని వాడతామమ్మా, ఓకేనా. అర్థమైందేడా, కన్ఫ్యూజ్ ఉందా చెప్పండి, మళ్ళీ చెప్తా, ఒకసారి చెప్పండి మళ్ళీ చెప్తా నేను. సంపద సైలెన్స్ వెరీ డేంజర్, సైలెన్స్ ఈజ్ వెరీ డేంజర్. చెప్పాలి, అర్థమైందా. నార్మల్ వేలో చేసి చూపినా ఫస్ట్ మీరు. ఎస్ అన్న, ఫస్ట్ నార్మల్ వేలో చేసి చూపిస్తా, ఆ నార్మల్ వేకి దీని ఏందో డిఫరెన్స్ చూపిస్తాను, ఓకేనా. సో 2 minutes. ఓకే, ఇది కొద్దిసేపు కామెంట్లో పెట్టేద్దాం, ఓకే.
ఓకే, మనకి ఎట్లా ఆబ్జెక్ట్లు అవసరమే కాబట్టి ఇవి మాత్రం కామెంట్లో పెట్టేద్దాం. సేమ్ ఇప్పుడు మనం చేసిన ఫంక్షనాలిటీ మనం ఏంటంటే నార్మల్ వేలో దీనికి డేటా అపాయింట్ చేయాలి సపరేట్గా. సో అలా చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇక్కడ ప్రింట్ చేయాలి, వీటికి దీనికి అటాచ్ చేయాలి. సో ఎలా చేయాలి, నార్మల్ మెథడ్లో ఏం చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను పర్సన్ 1కి చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, నేను ఫంక్షన్ నార్మల్ వేలో చేయాలంటే ఫంక్షన్. సో పర్సన్ 1, ఓకే, పర్సన్ 1 అనే మెథడ్ పర్సన్ FUN ఫంక్షన్ పర్సన్ _1 అనుకోండి. పర్సన్ _1 అనుకోండి. ఓకే, సో నేనేం చేయాలి, ఈ ఫంక్షన్కి ఈ పర్సన్కి యూజ్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి, నేను నాకు పారామీటర్స్ పాస్ చేయాలి, డేటా. ఓకే, డేటా ఆఫ్ పర్సన్ 1. ఓకే, సో డేటా ఆఫ్ పర్సన్ 1 అనుకోండి. సంథింగ్ ఏదో P1 అనుకోండి. ఓకే, డేటా ఆఫ్ పర్సన్ 1 అనుకోండి. సో ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్ మనం. ఓకేనా, వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. సో నేనేం చేస్తున్నానంటే రిటర్న్ ఏం చేయాలి, దిస్ డాట్ రిటర్న్ ఏం చేయాలి, ఇప్పుడు డేటా కావాలి నాకు. సరే, నేను ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డబుల్ కోట్స్ తీసుకుంటే ఏంది, మళ్ళీ ప్లస్లు మైనస్లు పెట్టి దాన్ని అపెండ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని అలా కన్ఫ్యూజ్ చేయకంటే, ప్లస్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయకంటే జస్ట్ టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకోండి. సో మనకు వచ్చేసి ట్యాబ్ లెఫ్ట్ సైడ్లో ట్యాబ్ బటన్ ఉంటుంది. ట్యాబ్ బటన్ పైన షిఫ్ట్ కొట్టకుండా డైరెక్ట్ టిల్ట్ సింబల్ కొడితే ఆటోమేటిక్గా మీకు టెంప్లెట్ సింబల్ వస్తుంది, టెంప్లెట్ స్ట్రింగ్ సింబల్ వస్తుంది. ఓకేనా, సో దీనిలో ఏం చేస్తాం మనం. సో ది ఏజ్ ఆఫ్, ఓకే, సో టెంప్లెట్ స్ట్రింగ్ వాడినప్పుడు కంపల్సరీ డైనమిక్ డేటాని ఎంటర్ చేయాలంటల్లా. సో ఒక వేరియబుల్ నుంచి వచ్చే డేటాను ఎంటర్ చేయాలంటే $కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి వాడాలి మనం. సో ఎక్కడి నుంచి వస్తుంది డేటా, ఏ డేటాను వాడాలి, ద ఏజ్ ఆఫ్ ఇక్కడ నేమ్ ఇవ్వాలిగా, పర్సన్ నేమ్ ఇవ్వాలి. అంటే పర్సన్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇక్కడ పాస్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. కాపీ ఆబ్జెక్ట్ డాట్ నేమ్. ఓకేనా, సో ద ఏజ్ ఆఫ్ సమ్ నేమ్. ఓకే, ఈజ్ మన ఏజ్ ఎంత అక్కడి నుంచి వస్తుంది మనకి, ఏజ్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. డేటా _P1. ఓకే, P1 అంటే పర్సన్ 1 నుంచి వచ్చే డేటాలో ఏజ్ని చూపిస్తున్నాం మనం. ఓకే, ఇది పర్సన్ 1కి ఫంక్షన్. ఓకే, పర్సన్ 1కి ఫంక్షన్. సో నెక్స్ట్ ఇలాగ మనం ఏం చేయాలి, పర్సన్ 2కి కూడా ఫంక్షన్ పాస్ చేయాలి. ఒకసారి పర్సన్ 1 పాస్ చేసినాం కదా, సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం మనం నార్మల్గా. సో ఇదే ఫంక్షన్ కాల్ చేసి మనం ఏం చేయొచ్చు, సార్ పర్సన్ అని పెడుతుంది. పర్సన్ 1 కూడా కాదు, నార్మల్గా ఇద్దరికి ఇదే ఫంక్షన్ వాడచ్చు మనం. ఓకేనా, ఇదే ఫంక్షన్ వాడచ్చు. బట్ ఏంటంటే మనం ఇదే ఫంక్షన్ వాడచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఏం చేద్దాం, ప్రింట్ మెథడ్ కాకుండా అన్కామెంట్ చేసేసినది. ఓకేనా, అన్కామెంట్ చేసేసి నేను ఏం చేసిన పర్సన్ అని చేసిన. సో పర్సన్ బదులు ప్రింటే తీసుకోండి, ప్రింట్ మెసేజ్ తీసుకోండి, కాపీ పేస్ట్ చేసేసి సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ ఇక్కడ పేస్ట్ చేసేసి సో ఇలా. ఇది నార్మల్ వే అనమాట. ఇది నార్మల్ వే అనమాట. ఇది నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసినాం. ఆ ఫంక్షన్కి ఏం చేసినాం, పర్సన్ 1 ఫస్ట్ టర్మ్లో ఏం చేసినాం, పర్సన్ 1 డేటా పాస్ చేసినాం. సెకండ్ టర్మ్లో ఏం చేసినాం, పర్సన్ 2 డేటా పాస్ చేసినాం. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, డేటాను రిటర్న్ చేస్తుంది. రిజల్ట్ నో చేంజ్. క్లియరా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా, ఇది నార్మల్ వే. ఒక మెథడ్ని 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఒక మెథడ్ని ప్రింట్ మెసేజ్ అని ఒక మెథడ్ని క్రియేట్ చేసినాం. సో ఈ మెసేజ్కి ఏం చేయాలి, మనం సమ్ డేటాను పాస్ చేస్తున్నాం. ఇది బ్లూ ప్రింట్, మనకి ఫంక్షన్ అనేది బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్కి ఒక పారామీటర్స్ పాస్ చేసి సమ్ యాక్షన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నా, పర్సన్ యొక్క నేమ్ని అంటే దిస్ ఏజ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆఫ్ సమ్ జాన్ ఈజ్ 32 అలా చూపించాలి మనకి. సో ఆ సింటాక్స్లో నేను ఏం చేస్తున్నా, టెంప్లెట్ స్ట్రింగ్స్ వాడి, ఓకే, టెంప్లెట్ స్ట్రింగ్ లోపల ఒక స్ట్రింగ్ కొట్టేసిన. దిస్ ఏజ్ ఆఫ్ సమ్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఇక్కడ డేటా ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క డేటా వచ్చి అల్లకెళ్ళి నేమ్ అనేది పిక్ చేస్తుంది అన్నమాట. సో మనం పర్సన్ 1 ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే పర్సన్ 1 నేమ్ పిక్ చేస్తుంది. పర్సన్ 2 ఆబ్జెక్ట్ పాస్ చేస్తే పర్సన్ 2 ఒక నేమ్ పిక్ చేస్తుంది. సో బట్ కామన్ మెథడ్ టు బోత్. సో ఇలా సో టూ మినిట్స్ అమ్మా, 2 minutes లైన్లో ఉండండి. హలో,
నేను ఏం చెప్పుకుంటా మీ ఏడుపు కూడా తక్కువ ఉంది అలా చాలా డేటా ఉంది నాకు నా డేటా అంతా అలానే ఉంది ఆప్షన్లో ఆడేసుకుంటే అదే నేను ఇచ్చేది నాకు బిజినెస్ ఇచ్చినట్టే కదా నువ్వు నాకు లాస్ కాదు కదా నాకు దరిద్రం బాగాలేదు ఏం చేస్తాం కదా మీరు ఏ జగన్ పోయినా అన్నీ ఎదురుపడుతున్నాయి అర్థమైందా ఇన్ని సంవత్సరాలు బాగా ఇచ్చినారు 2009 మామూలుగా ఫస్ట్ వాడినదాన్ని అందరూ ప్యారల్గా మూడు ఓఎస్లు ఉండేవి తెలుసా 3 ఓఎస్లు ప్యారల్గా ఉబుంటూ ఉండేది దానిలో విండోస్ ఉండేది అర్థమైందా ప్యారల్గా అది మన మన వాడేది ఈ విండోస్ వచ్చేసి డిజైన్స్ డెవలప్మెంట్ అంతా ఇలా వాడేది అనమాట తట్టుకోలేదు పాపం లాస్ట్కి ఎగిరిపోయింది చాలా ట్రై చేసిండే పాపం షాప్ అవుట్ కానీ కాలేదు ఇంకా అన్న నాకు అర్జెంట్ ఉందన్న వేరే అని వేసే అని చెప్పి ఇంకా కొత్త తెచ్చుకొని వచ్చి మళ్ళీ ఇల్లా సిడీలలో ఇల్లా పెట్టి అన్నీ పే చేసుకున్నాం మళ్ళీ కాపీ చేసుకున్నాను కొన్ని గిటాబ్లో స్టోర్ చేసిన నెక్స్ట్ కోడ్ కొద్ది గిటాబ్లో స్టోర్ చేసిన అది దొరికింది అది పుల్ చేసుకున్నా ఏదో కొద్దిగా సేఫ్ సైడ్ అయితే ఉందిలే మరీ మొత్తం అయితే పోలేదు కొన్ని అయితే మొత్తానికి మొత్తం పోయినాయి ఈ మార్సల్ మాత్రం ప్రాజెక్ట్ అంతా ఎగిరిపోయింది అక్కడ ఇప్పుడు లైవ్లో ఉంది అది లైవ్లో ఉన్నదాన్ని చిన్నగా తీసుకోవాలి దాన్ని ఇంకా లోకల్ అంతా ఎగిరిపోయింది లైవ్లో ఉన్నదాన్ని చిన్నగా తీసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు మనకు కానీ నేను కూడా దానికి ఏం తీసుకోవాలి ఇస్తా మీరు నాకు కొద్దిగా టైం మీరు అయిపోతుంది ఓకేనా నీకు ఎప్పటివరకు ఇప్పుడు ఇవాళంతా 12th కదా ఇవాళ ఏమారం మంగళవారం బుధ బేస్తవారం వరకు అయితే ఆగురా బేస్తవారం వరకు ఇచ్చేస్తాను నీకు ఓకేనా అన్నీ వచ్చేస్తారు అలానే తమ్మి నేను చేసేటప్పుడు కూర్చుంటా నేను నీకు క్లియర్ ఉంటే కనెక్ట్గా నువ్వు నాకు నీకు ఏమేమి యాడ్ చేయాలి నాకు చెప్తుండు నాకు థర్స్డే వరకు టైం ఇచ్చేస్తే నీకు డెలివరీ చేసేస్తా అప్లికేషన్ ఓకేనా ప్రింట్ కూడా వస్తుందిరా అన్నీ వస్తాయిరా టెన్షన్ పడకు నువ్వు అన్నీ ఉన్నాయి మోడల్స్ నా కాడ టెన్షన్ పడకు నువ్వు చిన్న ప్రింటర్ దాని ప్రింటర్ సైజు వస్తుంది నేను చెప్పేది అదే చిన్న ప్రింటర్ సైజు ఆల్రెడీ ఉంది నా కాడ ఆల్రెడీ అంతకుముందుకి డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకున్నాను నేను మొబైల్లో కూడా వేసుకున్నాను నేను ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటుంది ఆ ప్రింటర్ సైజు కూడా ఇస్తాను నీకు టెన్షన్ మెజర్మెంట్స్ ఉన్నాయి నా కాడ ప్రింట్కి నేను ట్రయల్ వేసి చూసింటా నేను అంతకుముందుకి ఏది బిల్లింగ్ షాప్ల గురించి చేసిన కిరాణా షాప్ల గురించి నీ గురించే చేసిన అప్పుడు అది ఉంది అది కూడా ఉంది అక్కడ ఏమంటారు కదా అది గిటబ్లో ఉండొచ్చు అది ఒక్కసారి ఇస్తే షాప్కి ఏమైనా పనికి వస్తుంది యూజ్ చేసుకో అది ఇది మాత్రం నేను థర్స్డే వరకు డెలివరీ చేస్తాను థమ్స్అప్లోకి సరేనా అయిపోతాం ఏం చేయాలి చెప్పరా ఇప్పుడు అర్థమవుతారు నువ్వు అట్లా కాదు ఇంకోడైతే నాకు పీకాల మీద కూర్చుని వచ్చాడు నేను శాంపుల్ ప్రింట్ తీసి చూపిస్తాను నేను అక్కడ శాంపుల్ ప్రింట్ తీసి నీకు ఫోటో పెడతా అది ఆ ప్రింటర్లో తీస్తే ఆ ప్రింటర్ ఆ ఫార్మాట్లో అవుట్పుట్ వస్తుంది అన్నమాట ఓకేనా రైట్ రైట్ సారీ అమ్మా సారీ ఓకేనా ఇది నార్మల్గా అర్థమైంది ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి నాకు ఒకరు సాహితీ సంపద లావణ్య స్వాతి నార్మల్గా అర్థమైంది కదా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆబ్జెక్ట్ యూజ్ చేయకుండా దిస్ కీవర్డ్ వాడుతున్నాను నేను అబ్జర్వ్ చేయండి దిస్ కీవర్డ్ వాడుతున్నాను నేను సో ఇది ఎట్లా తీసుకుంటుందంటే మ్యాజిక్ దిస్ కీవర్డ్ ఇక్కడ దీనికి అప్పుడు వాల్యూ అనేది పాస్ చేయని అవసరం లేదు ఇక్కడ మనం దిస్ కీవర్డ్ వాడినప్పుడు వాల్యూ అనేది పాస్ చేయడం అవసరం లేదు ఇక్కడికి ఎట్లా వస్తుంది మరి అన్న ఇక్కడ డేటా ఎట్లా వస్తుంది దిస్ కీవర్డ్ వాడినా ఇక్కడ డేటా ఎట్లా వస్తుందంటే సో సింపుల్గా ఏం చేస్తుందంటే డాట్ కాల్ అని అందుకనే పెడుతున్నాం మనం కాల్ మెథడ్ ఏం చేస్తుందంటే వర్చువల్గా పాస్ చేస్తుంది నార్మల్ మెథడ్కి వర్చువల్గా పాస్ చేస్తుంది ఓకేనా నార్మల్ మెథడ్కి కాల్ ఏం చేస్తుందంటే వర్చువల్గా
వర్చువల్గా ఇక్కడ పాస్ చేయాల్సిన పర్టికులర్గా ఈ పారామీటర్ పాస్ చేయని అవసరం లేదు ఇక్కడ మనం. సో ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నావు కదా, కాల్ మెథడ్ ద్వారా పాస్ చేస్తున్నావు కదా. సో ఇదేం చేస్తుంది అంటే కాల్ మెథడ్ వర్చువల్గా బ్యాక్ ఎండ్లో దీనికి ఇక్కడ పాస్ చేస్తుంది, ఈ దిస్ కీవర్డ్కి పాస్ చేస్తుంది అనమాట. అంటే ఈ మెథడ్కే పాస్ చేసేది నువ్వు, ఈ మెథడ్కే కదా, ఈ మెథడ్కి డేటా ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నావు. ఈ పర్సన్ 1 అనే డేటాని ఈ మెథడ్కి, ఈ మెథడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఈ డేటాను పాస్ చేస్తున్నావు. ఎలా పాస్ చేస్తున్నావు? కాల్ మెథడ్ ద్వారా పాస్ చేస్తున్నావు. సో కాల్ మెథడ్ ఏం చేస్తున్నావు? ఆటోమేటిక్గా దిస్ అని పెట్టినాము ఇక్కడ, ఆటోమేటిక్ ఈ మెథడ్కి వర్చువల్గా పాస్ చేస్తుంది. వర్చువల్గా ఆబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ కనబడదు మనకి, కంటికి కనబడదు, వర్చువల్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోయి దిస్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏ రిక్వెస్ట్ వస్తుంది దానికి, ఆ రిక్వెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి అపెండ్ చేస్తుంది, రిటర్న్ చేస్తే ఫైనల్గా దేనికి రిటర్న్ అవుతుంది? ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు ఏమో దీని రిలేటెడ్ డేటా వచ్చి దీనికి అపెండ్ అవుతుంది ఇలా. ఓకేనా? సో పర్సన్2 పాస్ చేసినప్పుడు ఏమో ఆటోమేటిక్గా పర్సన్2 డేటాని దిస్ కీవర్డ్ ఏం చేస్తుంది, ఆ పర్సన్2 డేటా ఆబ్జెక్ట్లోకి వచ్చి నేమ్ని ఏజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీనికి అపెండ్ చేస్తుంది. ఫస్ట్ పర్సన్1ది ఆటోమేటిక్ కాల్ మెథడ్ ఏం చేస్తుంది, దిస్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల దిస్ కీవర్డ్ అనేది కాల్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ని పాస్ చేస్తుంది దీనికి. కాల్ మెథడ్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ దీనికి పాస్ చేస్తే వర్చువల్గా ఆ మెథడ్ నుంచి దిస్ కీవర్డ్ ఏం చేస్తుంది, దానికి వచ్చిన రిక్వెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకొని అక్కడ నుంచి నేమ్ని ఏజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిటర్న్ చేస్తుంది. దీనికి అపెండ్ చేసేసి ఈ స్ట్రింగ్కి అపెండ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా ఈ టోటల్ స్ట్రింగ్ తోటి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడికి వచ్చి అసైన్ అవుతుంది. దేనికి అసైన్ అవుతుంది? రిటర్న్ చేస్తుంది కాబట్టి దీనికి అసైన్ చేస్తున్నాం. దేనికి అసైన్ చేస్తున్నాం? P1కి అసైన్ చేస్తున్నాం. P2 కండిషన్లో P2కి అసైన్ అవుతుంది. ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా? క్లియర్ అందరికీ చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది కదా? రైట్, థ్యాంక్ యూ. సో ఇది మనకి ఫంక్షన్ కాల్ మెథడ్, అందుకే వాడతాం మనం. ఓకే, డైనమిక్గా వర్చువల్గా డేటాను సెండ్ చేయడానికి. ఓకేనా? ఆబ్జెక్ట్ని పాస్ చేసి చేయడానికి నార్మల్ వేలో కూడా చేయొచ్చు. మరి దానికి తేడా ఏంటంటే చెప్పాలి, దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా సెక్యూర్. కోడ్ రానోడు ఉంటే దాన్ని అర్థం చేసుకోలేడు ఫాస్ట్గా. ప్రోగ్రామింగ్ రానోడు ఉంటే ఎవడన్నా లైట్గా వచ్చినోడు అయితే కాల్ మెథడ్ని అర్థం చేసుకోలేడు. ఓకేనా? సో అదేం చేస్తుంది, వర్చువల్గా డేటా సెండ్ చేస్తుంది ఆ మెథడ్కి. ఓకేనా? సో కాల్ మెథడ్ ఇది క్లియర్. సో ఫంక్షన్ అప్లై అప్లై ఫంక్షన్ ఏం చేస్తుంది చూడండి, కాల్ మెథడ్ లాగా ఫంక్షన్ మెథడ్ ఏం చేస్తుంది. ఫంక్షన్ మెథడ్ ఏం చేస్తుందంట, అలౌస్ us టు ఇన్వోక్ ఏ ఫంక్షన్ గివెన్ ఎ స్పెసిఫిక్ వాల్యూ ఫర్ ది దిస్ అండ్ ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ యాజ్ ఎ అర్రే. ఓకే. సో సింపుల్గా అమ్మ ఐ థింక్ కాల్ వచ్చేసేమో ఆబ్జెక్ట్స్కి, ఓకేనా, అప్లై వచ్చేసేమో అర్రేస్కి. ఓకేనా? అప్లైస్ వచ్చేమో సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? మీరు దీన్ని ట్రై చేసి చూడండి మీరు. ఓకేనా? ఇంతవరకు ఏంది, కాల్ మెథడ్ ఏమో ఆబ్జెక్ట్స్కి. ఓకేనా? కాల్ మెథడ్ ఆబ్జెక్ట్స్కి, బట్ అర్రేస్కి వచ్చేవరకు మనకండి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఇచ్చిండేడు అర్రేస్. షోకేస్ది షో కార్ చూపించిండ మనకి, షో కార్ ఉంది ఇక్కడ. సో దిస్ కీవర్డ్ వాడినాం ఇలా కూడా. ఓకే, కార్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే అర్రే అవుట్పుట్ వస్తుందా, 10 అవుట్పుట్ వస్తుంది. సో అప్లై మెథడ్ విత్ అర్రే ఆఫ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఇది ఆబ్జెక్టే కదా ఇచ్చింది వీడు. సో అర్రే సేమ్ ఇలా అర్రే కూడా అప్లై అవుతుందేమో మరి మేబీ. సో కొన్ని అర్రే ఆబ్జెక్ట్స్ ఇక్కడ అర్రే ఇచ్చిండమ్మా. రైట్, ఇక్కడ ఏదో ఇచ్చిండు ఫండ్ అప్లై ఫర్ 4032 ద సమ్ ఈస్ ఆన్సర్. apply keyword, apply. What is the apply? The invoke the function shared way and use the apply method without passing any argument to. ఇది తెలుసు, ఇది సేమ్ దాని లెక్కన ఉంది, ఏది కాల్ మెథడ్ లెక్కన ఉంది. ది అవుట్పుట్ షోస్ దట్ అప్లై మెథడ్ గివ్స్ ది సేమ్ అవుట్పుట్ యాజ్ ది నార్మల్ ఫంక్షన్ కాల్. నార్మల్ ఫంక్షన్ కాల్ లాగానే ఉంటుందండి ఇది కూడా, అదే చూపిస్తుంది ఇక్కడ. టెస్ట్ తీసుకుంటూ టెస్ట్ అప్లై తేడా ఏం లేదా. అప్లై మెథడ్ ఏం చేస్తుంది, షో కార్ తీసుకోండు. ఓకే, OD6 ది ప్రైస్ ఆఫ్ దిస్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ OD6. అవును, అవుట్పుట్. సో పెద్ద తేడా ఏం లేదమ్మా దానికి.
ఆబ్జెక్ట్ కూడా అప్లై అవుతుంది కదా, తేడా ఏం లేదు దీనికి. ఓకే, లివ్ ఇట్. ఈ పెద్ద తేడా ఏం లేదు దీంతో, డిఫరెన్స్ అయితే ఏం కనిపిస్తలేదు ఇక్కడ మనకి. కానీ క్లియర్గా చూసినట్టయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు మనకి ఇక్కడ. సో P1 P2, సో ఏం చేసిండు, ప్రింట్ 1 P1 P2 నార్మల్ వే ఇది. దిస్ నెంబరు నమ్స్, ఇది నమ్స్ పాస్ చేసిండు. అప్లై డాట్ నమ్స్ అనే ఆబ్జెక్ట్ని పాస్ చేసిండు. తర్వాత కామా అర్రేస్ కూడా పాస్ చేసిండు ఒకటి. అర్రేస్ పాస్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏం చేసి ఇక్కడ ఏం చేస్తుండ్రు, ఇక్కడ ఆటోమేటిక్గా ఫస్ట్ నమ్ వస్తుంది, num1 వస్తుంది, num2 వస్తుంది, డాట్ num1 num2 వస్తుంది. ఈ num1 num2 అనేది ఇక్కడికి వచ్చేసి P1 P2 P3కి యాడ్ అవుతుంది. P1 P2 అనేది 40 32 వస్తుంది అనుకుంటాను. ఐ థింక్ 40 32 వస్తుంది అనుకుంటాను. ఫైనల్ అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి, 87. యాడ్ చేయండి 5 10 40 32 ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది అది, 87 అంతే. 72 ప్లస్ 82 87, రైట్, అంతే 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 అంతే. ఓకే, చిన్న చేంజ్ ఉందమ్మా, సేమ్ సిమిలర్గా కాల్ మెథడ్ లెక్కనే ఇది కూడా, బట్ చిన్న చేంజ్ ఉంది. అబ్జర్వ్ చేసిరేడా మీరు, చిన్న చేంజ్ ఉంది దానికి దీనికి. అబ్జర్వ్ చేసిరా అంతా ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ అనేది డేటాబేస్ నుంచి వస్తుంది అనుకోండి, ఓకేనా. ఈ ఆబ్జెక్ట్తో పాటు మనం కొద్దిగా డేటా మనం ప్యారలల్గా సెండ్ చేయాలి ఆ ఫంక్షన్లకి. ఏ ఫంక్షన్లకి, ఈ ఫంక్షన్లకి మనం కొంచెం ప్యారలల్గా మన తరపు నుంచి, అంటే విత్ ఇన్ ఈ స్క్రిప్ట్ నుంచి, ఈ లోకల్ నుంచి మనం కొద్ది డేటా సెండ్ చేయాలి మన తరపు నుంచి. ఇదేమో డేటాబేస్ నుంచి వస్తుంది, ఓకేనా. ఈ డేటాబేస్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒక ఇది person1 person2, రైట్. సో మనకి ఏం చేస్తున్నాడో person1 ద సమ్ ఈజ్ ఫస్ట్ టోటల్గా ఏం చేయాలి, ఇదంతా టోటల్ చేయాలి, ఆబ్జెక్ట్లో ఉన్న టోటల్ చేయాలి మనం, రైట్. సో ఆబ్జెక్ట్లో ఉన్న టోటల్ చేయాలి. ఇదేంటి ఫస్ట్ మనం మనం ఎక్స్ట్రా పాస్ చేస్తున్నాం కదా డేటా. సో కాల్ మెథడ్ ఏంటి, జనరల్గా ఏ పారామీటర్స్ పాస్ చేయని అవసరం లేదు, అండ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు సెండ్ ఎక్స్ట్రా అడిషనల్ డేటా ఫ్రమ్ అవర్ సైడ్, రైట్, అంతే కదా. మన సైడ్ నుంచి ఎక్స్ట్రా డేటా సెండ్ చేస్తానికి పాసిబిలిటీ లేదు ఆడ. ఎలా, కాల్ మెథడ్లో జస్ట్ కాల్ మెథడ్లో మనం ఏం చేస్తాం, ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే ఆ ఫంక్షన్లో మనం రాసిన ప్రింట్ మెసేజ్ ఫంక్షన్లో రాసిన లాజికల్ ప్రకారం రిటర్న్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది మనకి. బట్ కమింగ్ టు అప్లై మెథడ్ ఏంటంటే ఫంక్షనాలిటీ సేమ్ ఫంక్షనాలిటీ కాల్ మెథడ్ లెక్కనే, బట్ అడిషనల్గా ఏముందంటే ఇక్కడ మనకి మనం అడిషనల్గా డేటాని పాస్ చేయొచ్చు. దానికి అది ఎలా పాస్ చేయొచ్చు అంటే అర్రే ఫార్మేట్లో పాస్ చేయాలి, ఓకేనా. అర్రే ఫార్మేట్లో పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు, ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే, ఇదైతే క్లియర్ కదా మీకు. సో ఇది ఇలా ఉందని అండి, సో ఇది రిమూవ్ చేసేస్తున్నా. సో కాల్ మెథడ్ క్లియర్ కదా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, సరే ఆబ్జెక్ట్స్ ఉంచుకుందాం. సో ఆబ్జెక్ట్స్ ఉంచుకుందాం మనం ఇక్కడ, ఆబ్జెక్ట్స్ ఉంచేసాం. సో ఆబ్జెక్ట్స్ దీన్నే చేంజెస్ చేద్దాం, సేమ్ మెథడ్ కదా, దీన్నే చేంజెస్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ person1 person2, ఓకే, person1 person2 తీసుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తుంటే అడిషనల్గా నేనేంటంటే వాళ్ళ యొక్క ప్లేసెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక పర్సన్ ప్లేసెస్, ఓకే. సో place1 అనుకుంటున్నా, place2 అనుకుంటున్నా, ఓకే. సో ఈ పారామీటర్స్ పాస్ చేయాలి నేను. ఎక్కడి నుంచి పాస్ చేయాలి నేను, ఇక్కడ నుంచి. ఫస్ట్ మెథడ్ ఏం చేంజ్ చేయాలి, అప్లై మెథడ్ చేంజ్ చేయాలి. సో అపెండ్ నుంచి కాల్ నుంచి అప్లైకి చేంజ్ చేయాలి, ఓకే. సో అప్లై. సో person1 ఆబ్జెక్ట్తో పాటు నేను ఏం సెండ్ చేస్తున్నా, అడిషనల్గా ప్లేసెస్ సెండ్ చేస్తున్నా. ప్లేస్ ఏందమ్మా అది, HYDERABAD, సారీ. సో USA అని పెడదాం, ఓకేనా. సో అడిషనల్గా దీనికి డేటా ఏం పాస్ చేస్తున్నాను నేను, సో హైదరాబాద్, ఓకేనా. place1 place2 అవసరం లేదు, place1 రెండే పాస్ చేయాలి, ఒకటే పాస్ చేద్దాం, ఓకే. రెండు పాస్ చేస్తాను, జస్ట్ ఒకటే పాస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ పాస్ చేసిన పారామీటర్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ అపెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అమ్మా చెప్పాలి, place1, ఓకేనా. ఈజ్ ఫ్రమ్ place1, ఓకేనా. ప్లేస్ అంటే ఆటోమేటిక్ డైనమిక్ ఇక్కడ నుంచి వచ్చే డేటా అనేది ఇక్కడ అపెండ్ అయిపోతుంది మనకి, రైట్. సో అవుట్పుట్లో చెక్ చేద్దాం మనం. చూడమ్మా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, అర్థమైందా. సో సేమ్ ఏం లేదు, కాల్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ కాల్ బదులు ఏం చేసాము, కాల్ మెథడ్ లేనిది మనం అడిషనల్గా డేటా సెండ్ చేయలేము దానికి మనం.
బట్ ఆబ్జెక్ట్లో వచ్చిన డేటానే మనం అక్కడ రాసిన లాజిక్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది మనకి. బట్ కమింగ్ టు అప్లై మెథడ్ ఏం చేస్తుందంటే మనకి అప్లై మెథడ్తో మన సేమ్ కాల్ మెథడ్ లాగానే ఫంక్షనాలిటీ ఉంది. బట్ కమింగ్ టు అడిషనల్గా ఏం చేయొచ్చు అంటే మనం అడిషనల్ సమ్ డేటాను పంపించవచ్చు. ఇక్కడ నుంచి మనం అది అర్రే ఫార్మేట్లో ఒక డేటాను పంపించవచ్చు మనం. ఓకేనా, అర్రే ఫార్మేట్లో డేటా పంపిస్తే ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది మనకి. సో ఒకటే పారామీటర్ పంపిస్తున్నాం కదా, ఒకటే ఐటమ్ పంపిస్తున్నాం అర్రే ద్వారా. సో ఇఫ్ మీరు 2 ఐటమ్స్ పంపించాలనుకుంటే సో అమెరికా ఏదో XYZ అని తీసుకోండి. ఓకే, సో XYZ కామా ABC అని తీసుకోండి. XYZ కామా రెండు పారామీటర్లు పాస్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, ఈ మెథడ్కి రెండో పారామీటర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ 1 అని కాదు, సో X అని తీసుకోండి, ఇక్కడ X కామా Y అని తీసుకోండి. ఓకే, సో ఇక్కడ X తీసుకోండి. ఓకే, ఇక్కడ అపెండ్ చేయండి అదర్ అని ఇచ్చేసి దీన్ని వైని పాస్ చేయండి. ఓకే, సింపుల్గా ఈ వైని పాస్ చేస్తున్నాం మనం. సో సారీ, వైని పాస్ చేస్తున్నాం. XY తీసుకున్నాం. XY ఎక్కడి నుంచి వస్తున్నాం ఈ ఫంక్షన్కి, ఆఫ్టర్ ఆబ్జెక్ట్ పాస్ చేసిన తర్వాత అర్రే పాస్ చేస్తున్నాం. అర్రే నుంచి ఇక్కడికి పాస్ అవుతాయి అనమాట. ఇక్కడ పాస్ అయిపోయి కాల్కి అప్లైకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. కాల్ మెథడ్ వచ్చేసి సింపుల్గా ఓన్లీ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, దాన్ని వర్చువల్గా ఆ మెథడ్కి పాస్ చేస్తుంది. బట్ కమింగ్ టు అప్లై ఏం చేస్తుందంటే కాల్ మెథడ్ లెక్కనే ఆ పర్సన్ని వర్చువల్గా సెండ్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో. అట్ ఏ టైం దాంతోపాటు అడిషనల్గా మనం అర్రే ద్వారా పాస్ చేసిన డేటాను కూడా అక్కడికి సెండ్ చేస్తుంది. ఓకేనా, అడిషనల్గా మనం అర్రే ద్వారా సెండ్ చేసిన డేటాను కూడా అక్కడికి సెండ్ చేస్తుంది. ఓకేనా, అక్కడికి సెండ్ చేసి ఎలా చేస్తుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది వచ్చి మన అర్రేస్ ప్రతి ఐటెంలో పాస్ చేసే డేటా అనేది ఒక్కొక్క ఐటెంలో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఐటెంలో స్టోర్ అవుతుంది, సెకండ్ ఐటెంలో స్టోర్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఇలా వస్తుంది. ఓకేనా, క్లియర్ అమ్మా? రైట్, ఓకే అమ్మా, ప్రాక్టీస్ చేయండి ఇక్కడ వరకు అప్లై మెథడ్ వరకు ప్రాక్టీస్ చేసేసేయండి ఇవాళ. సో బైండ్ మెథడ్ వీలుంటే కొద్దిగా ఈ మెథడ్స్ని ఒకసారి రిఫర్ చేయండి. నాకు రేపు ఇంటర్వ్యూ డ్రిల్ అయిపోయాక టైం ఉంటే ఇవి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. ఓకేనా, క్లియరా? ఓకే, మీకు ఒక్కొక్కటి ఇచ్చేస్తాను. సంపద రేపు ఇక HTML CSS HTML CSS జావా స్క్రిప్ట్లో కూడా ఇప్పటివరకు ఎంతైనా టాపిక్స్ ఆ టాపిక్స్ మీద కూడా అడుగుతాను. ఓకేనా, జావా ఇప్పటివరకు అప్ టు డేట్ ఇప్పటివరకు ఏమేమి అడిగినా అవన్నీ అడుగుతాను. ఓకేనా, సో ఇంకోటి ప్రిపేర్గా ఉండి ప్యారలల్గా కొద్దిగా దీనికి టైం పెట్టండి. సంపద నోట్ చేసుకో, ఫంక్షన్ బైండ్ గురించి తెలుసుకోను. ఓకేనా, ఫంక్షన్ బైండ్ నీకు. ఓకేనా, సాహితీ క్లోజర్స్ అని ఉందిగా, క్లోజర్స్. సో ఇది నీకు టాపిక్, నువ్వు చెక్ చేసి దీని మీద. ఓకేనా, వేరియబుల్ స్కోప్ మౌనిక వేరియబుల్ స్కోప్ తీసుకోను, దీని మీద ఒకసారి చెక్ చేసుకో, ఇదేందో అసలు నాకు చెప్పాలి నువ్వు. ఓకేనా, ఆఫ్టర్ డ్రిల్. ఓకేనా, సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏందో స్వాతి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే చెప్పాలి. గ్లోబల్ వేరియబుల్స్ ఒకటి. నెక్స్ట్ స్మార్ట్ ఫంక్షన్ పారామీటర్స్ వచ్చేసి లావణ్య. ఓకేనా, సో వీటి మీద ఎవరు టాపిక్ మీద వాళ్ళు వర్కప్ చేయండి ఫస్ట్. రేపు మనకి ఎట్లా ఉండొచ్చు ఆల్టర్నేట్గా, ముందు ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని ఉండొచ్చు, లేదంటే ముందు ఇంటర్వ్యూ డ్రిల్ అని ఉండొచ్చు. ఓకే, ఫ్రెండ్ అటో ఇటో అయితే ఉంటుంది కంపల్సరీ. అన్న చెప్పమ్మా. అన్న క్విజ్ లాగా అడుగుతారా లేదంటే ఇట్లా అడుగుతారా? నాకు ఏం లేదు, స్క్రీన్ షేర్ చేయాలి, నాకు పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే. ఎగ్జాంపుల్ చూపించాలి. అన్న ఇట్లా తెలుగులో కాకుండా కొంచెం ఇంగ్లీష్లో చెప్పుకుందాం అన్న రేపు. మనకు కూడా అలవాటు. నేను స్టార్టింగ్ ఇంగ్లీష్లోనే చెప్పిన. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పాలి నాన్న. సారీ, నేను ఏది మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటురా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అంటురా లేక టాపిక్? లేదు, ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్ మీరు స్క్రీన్ షేర్ చేసి చెప్పమన్నారు కదా. స్క్రీన్ షేర్ చేసి నాకు ఆ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది మీరు రిఫర్ చేసుకోవడం ముందే నాకు ఏది ఎడిటర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ఎడిటర్లో విజువల్ స్టూడియో కోడ్లో. ఓకేనా, అవుట్పుట్ చేసి చూపించాలి నేను. సో ఎవరి టాపిక్ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిండ్రు కూడా జావా స్క్రిప్ట్, ఇది ఇంకా HTML దా CSS? HTML CSS జావా స్క్రిప్ట్ ఏమో ఇంటర్వ్యూ డ్రిల్ అమ్మా. క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, క్వశ్చన్స్ అడుగుతూ దానికి ఆన్సరింగ్ చెప్పాలి.
దాన్ని డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే మీకే ఎన్హాన్స్మెంట్ అవుతుంది మైండ్ అనేది, అర్థమైందా? సో ఐఎమ్ రెడీ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది, నా ఇంగ్లీష్ అర్థమవుతుంది అందరికి. అది HTML CSS జావా స్క్రిప్ట్ ఏమో థియరికల్ పార్ట్, ఇదేమో ప్రాక్టికల్ గా నాన్న. ఇవి ఇప్పుడు ఇచ్చిన టాపిక్ మాత్రం ప్రాక్టికల్గా చేసి చూపించాను నాకు, ఓకే అన్న. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్, వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. ఆ టాపిక్ ఏందని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 4 పాయింట్స్ అంతే, దాని గురించి ఆ 4 పాయింట్స్లో నాకు అర్థమైపోవాలి ఏందని, ఓకేనా? ప్రాక్టికల్గా చేసి చూపించాలి నాకు, అవుట్పుట్ చూపించి క్లోజ్, స్క్రీన్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా 5 రేపు ఈ టాపిక్ అనమాట, ఓకేనా? క్లియర్? ఓకే అమ్మ, రైట్. సో ఇంగ్లీష్లో టీచ్ చేసుకుందాం అమ్మ, మీరు డిస్కస్ చేసుకోండి, అట్లేం లేదు. సెకండ్ బ్యాచ్కి ఇంగ్లీష్లోనే చెప్తున్నా, ఓకేనా? ఇంగ్లీష్లో చెప్తున్నా సెకండ్ బ్యాచ్కి. ఓకే, డన్. సో డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేస్తే వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఓకే, బాయ్ అమ్మ. ఈ వీడియో స్టాప్ చేస్తాం, మనం మర్చిపోతాం. అన్న నిన్నటిది ఈరోజుది వీడియో పెట్టండి అన్న.